భద్రం नो अपि वातयमनः। ఓం శాంతి శాంతి శాంతి. సో మనం ఇందులో ఐతరేయ ఉపనిషత్తులో ప్రవేశ శృతుల విచారం చూస్తున్నాం. తత్సృష్ట్వా తదేవానుప్రాప్స్యతి ఇత్యాది. ఆయన పరమాత్మ లోకాలను సృష్టించి ప్రవేశించారు అని, ప్రవేశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయంలో అందులోనే సందర్భంగా ప్రాసంగికంగా ఈ విధంగా జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వమే ఇక్కడ తాత్పర్యమని, అది ప్రాసంగికం కాదు. కానీ అక్కడ ఆ జీవాత్మ పరమాత్మల ఏకత్వమే సారము, ఉపనిషత్ సారము అని చెప్తున్నప్పుడు జీవాత్మ పరమాత్మల ఏకత్వం ఎలా కుదురుతుంది? మూడు ఆత్మలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పడం. అక్కడి నుంచి చర్చ మొదలవుతా ఉంది. ఈ జీవాత్మ, ఈశ్వరీయాత్మ, పరమాత్మ అని నువ్వు ఆ విధంగా మూడు ఆత్మలని చెప్తుంటే దీనికి ప్రమాణం ఏమిటి? ఏ విధంగా తెలుసుకుంటున్నావు? జీవాత్మను ఏ విధంగా నిర్ధారిస్తున్నావు? జీవాత్మ యొక్క అస్తిత్వాన్ని ఎలా తెలుసుకుంటున్నారు అని. అక్కడ ప్రత్యక్ష ప్రమాణం కుదరదు, అనుమాన ప్రమాణం కుదరదు. ఇక శాస్త్ర ప్రమాణానికి వచ్చేసరికి శాస్త్రము శ్రోతామంతా అంటూ, నశ్రోతానమంతా అంటూ నిత్య శ్రోతృత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉంది. అంటే కణాదాదుల మతం చూసాము. అక్కడ వాళ్ళు పాక్షిక శ్రోతృత్వం, ఒకప్పుడు శ్రోతృత్వం కలుగుతున్నప్పుడు, వినికిడి, వినడం అనేది జరుగుతున్నప్పుడు ఇతర ఇంద్రియాల ద్వారా జ్ఞానం కలగటం లేదు. రైట్. ఆ విధంగా పాక్షికంగా శ్రోతృత్వం, పాక్షికంగా అశ్రోతృత్వం అంటే అనిత్య శ్రోతృత్వం ఇత్యర్థ. రైట్. అనిత్య శ్రోతృత్వం, అనిత్య ద్రష్టృత్వం ఇవి జీవుడి ధర్మాలు. నిత్య జ్ఞానం ఈశ్వరుడి ధర్మం అని చెప్పుకున్నాం. నిత్య జ్ఞానం ఈశ్వరుడి ధర్మం, కానీ జీవుడి యందు అనిత్య జ్ఞానము అని వాళ్ళ ప్రతిపాదన. రైట్. అందుకని ఆ విధంగా నిత్య శ్రోతృత్వం, నిత్య ద్రష్టృత్వం ఇత్యాదులు కుదరవు అని పూర్వపక్షం. ఇక్కడ నిత్య శ్రోతృత్వమే శృతి తాత్పర్యం అని సిద్ధాంతం. సో ఈ విధంగా ఈ ఈ శ్రోత్రాది ఇంద్రియాల ద్వారా ఎప్పుడైతే మనం ఈ శబ్దాది విషయాలను తెలుసుకుంటున్నామో, ఆ శబ్దాది విషయాలను తెలుసుకునే శ్రోత్రాది ఇంద్రియాలు, ఆ శ్రోత్రాది ఇంద్రియాల ద్వారా ఈ శ్రావణ జ్ఞానము ఇత్యాదులన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి ఒక చైతన్యము. ఆ చైతన్యం యొక్క ప్రకాశకత్వము అది నిత్యము. ఆ విధంగా శ్రోతామంతా, ఆ విధంగా శ్రోతృత్వం శ్రవణ క్రియ జరుగుతూ ఉంది, లేదా ఈ శబ్ద జ్ఞానం కలుగుతూ ఉంది అంటున్నప్పుడు, ఈ శబ్ద జ్ఞానానికి ఆధారం, శబ్ద జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది? దీనికి మూల కారణమే ఉంది ఆత్మస్వరూపమే. అందుకని శ్రోత. ఆ శబ్దాన్ని ప్రకాశింపజేసే సామర్థ్యం ఆత్మలో నిత్యంగా ఉంది అని. రైట్. సో ఆ విధంగా ఈ విషయంలో పూర్వపక్షము ఏవం తర్హి నిత్యం ఏవ శ్రోతృత్వాది అభ్యుపగమే ప్రత్యక్ష విరుద్ధ యుగపద్ జ్ఞానోత్పత్తి అజ్ఞానాభావ చ ఆత్మనః కల్పితః స్యాత్ అని రెండు దోషాలు. ఆత్మయందు నిత్య శ్రోతృత్వాదులను అంగీకరిస్తున్నప్పుడు, శ్రోతృత్వము నిత్యంగా తీసుకున్నప్పుడు ప్రత్యక్ష విరుద్ధంగా ఉంది. తర్వాత ప్రత్యక్ష విరుద్ధంగా ఏముంది? యుగపద్ జ్ఞానోత్పత్తి కలగటం లేదు. కానీ యుగపద్ జ్ఞానోత్పత్తిని అంగీకరించాల్సి ఉంటుంది. నిత్య శ్రోతృత్వం, నిత్య ద్రష్టృత్వం ఇవన్నీ అంగీకరించాల్సి ఉంటుంది. అంటే శ్రోతృత్వం అంటే శబ్ద జ్ఞానం కలుగుతున్న కాలంలోనే రూపజ్ఞానం ఇత్యాదులను అంగీకరించాల్సి ఉంటుంది. అదేవిధంగా అజ్ఞానం ఏ కాలంలోనూ లేకపోవడం, ఇది అంగీకరించాల్సి ఉంటుంది. ఇవి రెండు కూడా ప్రత్యక్ష విరుద్ధాలు అని. ఆత్మనః కల్పిత స్యాత్ తచ్చ అనిష్టం, ఇది అనిష్టం అంటున్నప్పుడు దీనికి సమాధానంగా చూస్తున్నాం మనం ఇక్కడ. నా ఉభయ దోషోపపత్తి, ఈ రెండు రకాల దోషాలు కూడా లేవు ఇక్కడ. ఎందుకని? ఆత్మయందు శృత్యాది శ్రోతృత్వాది ధర్మవత్వ శృతే, శృత్యాది శ్రోతృత్వాది ధర్మవత్వ శృతే శ్రోత మతేహ మంత అని, ఆ విధంగా శృతి ఏదైతే శ్రవణ జ్ఞానం కలుగుతుందో దాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ ప్రకాశక స్వరూపము. ఆ విధంగా ఈ శృతికి శ్రోత, దృష్టికి ద్రష్ట అని. సో ఈ ధర్మాలు ఈ సకల జ్ఞానాలను, సకల విషయాలను, వాటి జ్ఞానాలను, ఆ ఇంద్రియాలను, వాటి వ్యవహారాలన్నింటినీ కూడా సర్వం సాక్షిభాస్యం, అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి ఒక సాక్షి చైతన్యం నిత్యము, దాని ప్రకాశకత్వానికి లోపమే లేదు అని శృతి చెప్తాం. కాబట్టి ఈ విధంగా దోషం లేదు. ఇక అనిత్యానాం మూర్తానాం చక్షురాదీనాం దృష్ట్యాది అనిత్యమేవ సంయోగ వియోగ ధర్మిణాం అని
ఆ అనిత్య దృష్టి ఏదైతే నైయాయికులు చెప్తున్నారో, తార్కికులు చెప్తున్నారో, తార్కికులు అంటే తర్కం ద్వారా తత్వాన్ని ప్రతిపాదింపదలుచుకునే వాళ్ళని తార్కికులు అని. తర్కము, యుక్తి ద్వారా, కేవలం యుక్తి ద్వారా. వాళ్ళు చెప్తున్నటువంటి అనిత్య దృష్టి అవి కూడా ఇక్కడ కుదురుతున్నాయి. ఎక్కడ? అనిత్యానాం మూర్తానాం చక్షురాదీనాం దృష్టి. చక్షురాది ఇంద్రియాల దృష్టి, చక్షురాది ఇంద్రియాలు అనిత్యాలు, అనిత్యాలు, పరిచ్ఛిన్న పరిమాణము, క్రియ కలిగినటువంటి సక్రియాత్మకమైనటువంటి వాటి యొక్క దృష్టి ఇత్యాదులు అవి అనిత్యమే. అనిత్యం ఏవ, ఎందుకంటే సంయోగ వియోగ ధర్మాలు ఉన్నాయి అందులో. ఆత్మయందు సంయోగ వియోగ ధర్మాలు లేవు కాబట్టి ఆత్మ యొక్క జ్ఞానం నిత్యము. నిత్యస్య అమూర్తస్య అసంయోగ విభాగ ధర్మిణ సంయోగజ దృష్ట్యాది అనిత్య ధర్మవత్వం న సంభవతి. నిత్యస్య అమూర్తస్య నిత్యము అమూర్తమైనటువంటి ఆత్మ, అందులో సంయోగ విభాగ ధర్మాలే లేవు. సంయోగ విభాగ ధర్మాలు ఉన్నటువంటిది చక్షురాది ఇంద్రియాలలో, వాటి జ్ఞానం అనిత్యంగానే ఉంటుంది. ఆత్మజ్ఞానం ఆ విధంగా ఉత్పన్నమవుతున్నటువంటి జ్ఞానం కాదు, ఉత్పత్తి నాశాలు కలిగినటువంటి జ్ఞానం కాదు. జ్ఞానాన్ని నిత్యంగా చెప్పుకుంటున్నాం. జ్ఞానము నిత్యస్వరూపము అయితే ఈ అంతఃకరణ వృత్తిలో ఉత్పత్తి నాశాలు ఉంటున్నాయి. ఈ ఆత్మ సాక్షి చైతన్య ప్రకాశక స్వరూపం నిత్యంగా నిత్య ప్రకాశక స్వరూపముగా ఉంటూ ఆ ప్రకాశక స్వరూపం యొక్క సన్నిధిలో ఈ అంతఃకరణములో ఘటాకార పటాకార వృత్తులు కలుగుతున్నప్పుడు ఆ ఘటాకార పటాకార వృత్తులలో ఈ చైతన్యం యొక్క ప్రతిబింబం, చైతన్యం అంటే జ్ఞానస్వరూపమే, రైట్? ఈ జ్ఞానస్వరూపం యొక్క ప్రతిబింబం, జ్ఞానస్వరూపం యొక్క ప్రతిబింబం కలిగినప్పుడు ఆ జ్ఞాన ప్రతిబింబ లేదా చిత్ ప్రతిబింబం, చిదాభాస విశిష్ట అంతఃకరణ వృత్తి, చిదాభాస విశిష్ట ఘటాకార వృత్తి, దాన్ని ఘట జ్ఞానం అంటున్నాం. సో ఆ ఘటాకార వృత్తిలో జ్ఞానం అని గౌణ ప్రయోగం, రైట్? ఇప్పుడు ఘటాకార వృత్తిని జ్ఞానము అంటున్నప్పుడు ఆ జ్ఞానము నిత్య జ్ఞానమా, ఉత్పత్తి నాశాలు కలిగిన జ్ఞానమా? ఘట జ్ఞానం సదా మనకేం లేదు. ఒక కాలంలో ఘట జ్ఞానం కలుగుతుంది, ఒక కాలంలో ఘట జ్ఞానం ధ్వస్తమై పట జ్ఞానం కలుగుతా ఉంది. జ్ఞాన పరంపర జ్ఞానాలు ఒక వృత్తి తర్వాత ఒక వృత్తి అలా క్రమంగా కలుగుతూ ఉన్నాయి. పూర్వ వృత్తులు ఉత్తరోత్తర వృత్తి చేత బాధితమవుతున్నాయి. తర్వాత వృత్తి, తర్వాత కలిగిన జ్ఞానం ఏదైతే ఉందో దానికి ముందు కలిగిన జ్ఞానాన్ని ధ్వంసం చేసే ఉత్పన్నమవుతుంది అది. కాబట్టి ఇవన్నీ అనిత్య జ్ఞానాలు, ఆగమాపాయ అనిత్య జ్ఞానాలు. ఏ విధంగా అనిత్యత జ్ఞానంలో ఎలా వచ్చింది? ఆ అనిత్యత, ఉత్పత్తి నాశాలు అనేటువంటి ధర్మాలు ఇవి అంతఃకరణ వృత్తులకు సంబంధించినవి, రైట్? ఘట జ్ఞానం ఉత్పన్నమైంది అన్నప్పుడు ఘటాకార వృత్తి ఉత్పన్నమైంది అన్నప్పుడు. ఘటాకార వృత్తి ఎలా ఉత్పన్నమైంది? చక్షురింద్రియానికి ఘటానికి సంబంధం కలిగినప్పుడు తద్వారా, రైట్, చక్షురింద్రియ సహకృత అంతఃకరణ వృత్తి. చక్షురింద్రియానికి ఘటపటాది వస్తువులకు సంబంధం కలిగినప్పుడు ఒక చాక్షుష అంతఃకరణ వృత్తే. కానీ చాక్షుషం ఎందుకంటున్నాం? చక్షురింద్రియ సహకారం ఉంది కాబట్టి. చక్షురింద్రియ సహకారం చేత ఆ బుద్ధిలో ఒక వృత్తి ఏర్పడుతూ ఉంది. ఆ వృత్తి ఘటానికి సంబంధించి ఉంది కాబట్టి ఘటాకార వృత్తి. ఘటాకారాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. అది కూడా ఘటాకారాన్ని ఎలా ప్రకాశింపజేస్తుంది? వృత్తి స్వయంగా జడం కాబట్టి అందులో కూడా చైతన్య ప్రతిబింబ సహాయంతోనే ఘటపటాదుల్ని ప్రకాశింపజేస్తాం. ఆ ప్రకాశము, ఆ జ్ఞానం ఏదైతే ఉందో అందులో కూడా ఆ చైతన్య ప్రతిబింబం కానీ, చైతన్యం కానీ దానికి జన్మనాశాలు లేవు, ఉత్పత్తి నాశాలు లేవు అందులో. అయితే అంతఃకరణానికి ఉత్పత్తి నాశాలు ఉన్నాయి, అంతఃకరణ వృత్తికి ఉత్పత్తి నాశాలు ఉన్నాయి. ఆ ఉత్పత్తి నాశాలున్న అంతఃకరణ వృత్తి విశిష్ట చైతన్యం కాబట్టి ఆ జ్ఞానంలో కూడా ఉత్పత్తి నాశాలను మనం ఆరోపించుకుంటున్నాము. అధ్యాస కలుగుతా ఉంది అక్కడ, జ్ఞానం ఉత్పన్నమైనట్లుగా నష్టమైనట్లుగా. ఎందుకని? సంయోగ విభాగ ధర్మాలు ఉన్నాయి కాబట్టి. చక్షురింద్రియానికి ఘటానికి సంయోగం, రైట్? అంతఃకరణానికి విషయానికి సంయోగం. అంతఃకరణ వృత్తి విషయాకారాన్ని పొందుతా ఉంది, మళ్ళీ ఆ విషయాకారాన్ని విడుస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా సంయోగ విభాగ ధర్మాలు కలిగి ఉన్నాయి అక్కడ. అటువంటి సాధనల ద్వారా కలిగే ఉత్పత్తి నాశాలు కలిగి ఉంటుంది. ఆత్మలో అలా లేదు. సంయోగజ దృష్ట్యాది అనిత్య ధర్మవత్వం ఆత్మయందు అమూర్తమైనటువంటి నిత్యమైనటువంటి ఆత్మయందు కుదరదు. తథాచ శృతి కూడా ఆ విధంగా చెప్తా ఉంది. దృష్టేర్ విపరిలోపో న విద్యతే. విపరిలోప
ఈ ఆత్మ ప్రకాశక స్వరూపం ఏదైతే ఉందో దాని లోపమే లేదు. ఆ ప్రకాశకత్వం, ఆత్మ ఈ సకల విషయాలను ప్రకాశింపజేయడం ఏదైతే ఉందో ఇందులో లోపం లేనే లేదు అని అక్కడ వరకు చూశాను. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పూర్వపక్షం మొదలవుతాం. ఎందుకంటే ఈ సిద్ధాంతంలో మనం ఏం చెప్పుకున్నాము? బుద్ధ్యాదుల ద్వారా, ఇంద్రియాదుల ద్వారా కలిగేటువంటి జ్ఞానం అనిత్యమని, సంయోగ విభాగ సంయోగ విభాగ ధర్మాల ద్వారా కలుగుతున్నటువంటి జ్ఞానం అనిత్యమని, ఆత్మ జ్ఞానస్వరూపం ఏదైతే ఉందో అందులో నిత్య జ్ఞానమని. సో ఈ విధంగా నిత్య జ్ఞానం, అనిత్య జ్ఞానం రెండు చెప్తున్నాం కదా. సో జ్ఞానాలు రెండు రకాల అని పూర్వపక్షం. ఇప్పుడు ఏవం తర్హి ద్వే దృష్టి చక్షుషః అనిత్యా దృష్టి, ఏవం తర్హి ద్వే దృష్టి, రెండు రకాల దృష్టులు చెప్పాల్సి వస్తూ ఉంది. ఏవం తరి, ఈ విధంగా సిద్ధాంత పక్షాన్ని అనుసరిస్తున్నప్పుడు ఇక్కడ ఒక దోషం కనిపిస్తూ ఉంది. ద్వే దృష్టి, రెండు రకాల దృష్టులు. ఏమని? చక్షుష అనిత్యా దృష్టి, నిత్యాచ ఆత్మనః. చక్షుష, చక్షురింద్రియానికి సంబంధించినటువంటి ఒక అనిత్యమైనటువంటి దృష్టి. చక్షురింద్రియము పరిచ్ఛిన్న మూర్తము, మూర్తతత్వము, అనిత్యము, సంయోగ విభాగ ధర్మాలు కలిగినటువంటిది. దాని ద్వారా ఉత్పన్నమవుతున్నటువంటి జ్ఞానము అది అనిత్యంగా ఉంటా ఉంది. రైట్. ఆ లోకంలో అంతటా అనుభవాన్ని కలుగుతున్నటువంటి జ్ఞానం అది అది అనిత్యంగా తెలుస్తూ ఉంది. రెండవది నిత్యాచ ఆత్మనః, ఆత్మయందు ఒక జ్ఞానము అది నిత్యంగా ఉంది అని. నాకు రెండు జ్ఞానాలు కలుగుతుండాలి. ఘట జ్ఞానం కలుగుతున్నప్పుడు ఒక అనిత్య జ్ఞానము, ఇంకొక నిత్య జ్ఞానము. ఒక ఒక అనిత్య దృష్టి, ఒక నిత్య దృష్టి. అదేవిధంగా తథాచ ద్వే శృతి, శబ్ద జ్ఞానం కూడా రెండు రకాలుగా ఉండాలి. మనం ఏదో శబ్దాన్ని వింటున్నప్పుడు రెండు జ్ఞానాలు కలగాలి మనలో. ఒకటి అనిత్యంగా శబ్ద జ్ఞానం కలుగుతూ ఉత్పత్తి నాశాలు కలిగినటువంటి శబ్ద జ్ఞానం ఒకటి, నిత్యమైనటువంటి శృతి జ్ఞానం ఒకటి అని. తథాచ ద్వే శృతి, శ్రోత్రస్య అనిత్య, నిత్యాచ ఆత్మస్వరూపస్య. ఆ విధంగా రెండు శబ్ద జ్ఞానాలు, రెండేసి జ్ఞానాలు, శబ్ద జ్ఞానాలు రెండేసి రూప జ్ఞానాలు, ఇవన్నీ కలగాల్సి ఉంటుంది. తథా ద్వే మతి విజ్ఞాతి బాహ్యాబాహ్య. ద్వే మతి, రెండు మతి, బుద్ధి, మనస్సు ద్వారా సంకల్ప వికల్పాలు ఏవైతే కలుగుతున్నాయో అందులో కూడా రెండు రకాలుగా, ఒకటి నిత్య, ఒకటి అనిత్య. అనిత్య ఏంటి? అనిత్యామతి బాహ్య విషయ, బాహ్య విషయాలకు సంబంధించినటువంటి అనిత్య అనిత్య సంకల్పాది జ్ఞానం కలగాలి. ఇంకొకటి నిత్యమైనటువంటి ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి అబాహ్య మతి నిత్య, అటువంటి నిత్యమైనటువంటి జ్ఞానం ఒకటి. అదేవిధంగా విజ్ఞాతి, ఆ విజ్ఞానం కూడా రెండు రకాలుగా. ద్వే విజ్ఞాతి, బాహ్య అబాహ్య. బాహ్య విషయాలకు సంబంధించినటువంటిది ఈ అంతఃకరణం ద్వారా ఉత్పన్నమవుతున్నటువంటి జ్ఞానము. రెండవది ఆత్మ సంబంధి, ఆత్మనః నిత్య విజ్ఞాతి, అలా ఉండాలి. సో ఈ విధంగా అంతటా రెండు జ్ఞానాలు అంగీకరించాల్సి వస్తుంది. ఇది విరుద్ధంగా ఉంది అని పూర్వపక్షం. ఏవం తర్హి ద్వే దృష్టి, ద్వే శృతి, ద్వే మతి, ద్వే విజ్ఞాతి, ఇవన్నీ ఈ దోషాలు కలుగుతున్నాయి అని. దీన్ని పూర్వపక్ష సిద్ధాంతి ఇష్టాపత్తి, దీన్ని ఇష్టంగా స్వీకరిస్తున్నాడు. ఇది ఏవం హి ఏవ, చక్కగా చెప్పారు. ఏవం హి ఏవ, ఇలానే ఉంటుంది. రెండు జ్ఞానాలు అవశ్యంగా అంగీకరిస్తున్నాము. ఏవం హి ఏవ తథాచ ఇయం శృతి ఉపపన్నా భవతి. ఈ విధంగా అంగీకరించినప్పుడే శృతి సిద్ధమవుతా ఉంది. ఏమని? తథాచ ఇయం శృతి ఉపపన్నా భవతి దృష్టేర్ద్రష్ట, శృతే శ్రోత ఇత్యాద్యాః. దృష్టేర్ద్రష్ట, దృష్టికి ద్రష్ట చక్షురింద్రియం ఏ ఏ జ్ఞానాలనైతే తెలియజేస్తుందో ఆ చక్షురింద్రియానికి చక్షుషశ్చక్షు, చక్షురింద్రియానికి చక్షురింద్రియంలో దర్శన సామర్థ్యం పరమాత్మ స్వరూపం. సో చక్షురింద్రియం ద్వారా మనకు కలిగేటువంటి విశేష జ్ఞానం, రూపజ్ఞానం ఒకటి కలుగుతా ఉంది. అయితే ఆ రూపజ్ఞానం కలుగుతుంది అనే విషయం నాకు తెలుస్తుందా లేదా? ఈ చక్షురింద్రియం ద్వారా కలిగేటువంటి రూపజ్ఞానం ఈరోజు కలుగుతా ఉంది, ఇప్పుడు కలగటం లేదు, ఇప్పుడు కలుగుతుంది, ఇప్పుడు కలగటం లేదు అనేటువంటి జ్ఞానం కలుగుతా ఉందా లేదా? చక్షురేంద్రియం ద్వారా జ్ఞానం కలగడము, అజ్ఞానం కలగకపోవడము, ఈ విషయాలను ఎవరు తెలుసుకుంటున్నారు? చక్షురేంద్రియం రూపాన్ని మాత్రమే చూపించగలుగుతుంది, కానీ చక్షురేంద్రియం ద్వారా కలిగేటువంటి చాక్షుష జ్ఞానాన్ని ప్రకాశింపజేసేది ఘటం అహం పశ్యామి అంటున్నప్పుడు ఘటాన్ని నేను చూస్తున్నాను, ఘటం అహం పశ్యామి. ఇదే వాక్యాన్ని అహం ఘట జ్ఞానవాన్ అని చెప్పచ్చు. ఘటం అహం పశ్యామి, నేను ఘటాన్ని చూస్తున్నాను. రైట్. ఘటో మయా ద్రష్ట, ఘటం నా చేత చూడబడుతా ఉంది, నాలో ఘట జ్ఞానం ఉంది. అహం ఘట జ్ఞానవాన్.
ఏ విధంగా అయితే అహం ఘటవాన్ అని చెప్తున్నప్పుడు నా 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 దగ్గర ఘటం ఉంది, మా ఇంట్లో ఘటం ఉంది, మమ గృహే ఘటో అస్తి అంటున్నప్పుడు ఘటం జ్ఞానానికి విషయం అవుతా ఉంది. రైట్, ఘటం మా దగ్గర ఉంది, మాకు ఘటం అంటే ఏంటో తెలుసు, ఘటం మేము చూస్తున్నాము అని ఆ విధంగా ఘట జ్ఞానం కలుగుతా ఉంది. అదే విధంగా ఘట జ్ఞానవాన్ అహం, ఘట జ్ఞానం నాకు కలుగుతా ఉంది. ఘట జ్ఞానం నాకు కలిగింది, ఉత్పన్నమైంది, నాలో ఘట జ్ఞానం ఉంది అని చెప్తున్నప్పుడు ఘట జ్ఞానము స్వయంగా విషయం అవుతా ఉంది. ఘటం విషయం కూడా మనం చూస్తాం సామాన్యం, అది ఘట జ్ఞానానికి విషయం ఘటం అవుతుంది. అదేవిధంగా ఘట జ్ఞానం కూడా జ్ఞానానికి విషయం అవుతా ఉంది. ఘట జ్ఞానం తెలుస్తుంది కదా. ఘటం గురించి తెలియని వాడు ఎవరైనా అడిగితే ఘటం ఏంటి అని చెప్తున్నప్పుడు ఘటాన్ని మనం వ్యాఖ్యానించగలుగుతున్నాం. ఘటం యొక్క బోధ, రైట్, బోధపరచగలుగుతున్నాం ఘటాన్ని. ఎలా? ఘట జ్ఞానం ఉంది కాబట్టి, ఘట జ్ఞానం మన దగ్గర ఉంది కాబట్టి ఘట జ్ఞానం విషయంగా తెలుస్తూ ఉంది. సో దాన్ని తెలుసుకునేది ఎవరు? ఆ ఘట జ్ఞానాన్ని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? అది కూడా జ్ఞానమే అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ రెండు జ్ఞానాలు ఉన్నాయా లేవా? ఒకటి విషయ రూపంగా ఉండేటువంటిది, ఒకటి విషయీ, కేవలం ఎప్పుడు సదా విషయీగానే ఉండేటువంటి. ద్రష్టా ఏవ నదృశ్యం, దృశ్యం ఎప్పటికీ కానటువంటి, ద్రష్టగా మాత్రమే ఉన్నటువంటి ఆ ఆ ద్రష్టృ స్వరూపం ఒకటి ఉంది. రైట్, ఆ జ్ఞానము నిత్య జ్ఞానం. అది ఈ చాక్షుష జ్ఞానం ఉత్పన్నం అవడాన్ని తెలియజేస్తా ఉంది. ఆ చాక్షుష జ్ఞానము నష్టమవుతున్నప్పుడు, వినష్టమవుతున్నప్పుడు ఇది నష్టమవుతుందని కూడా తెలియజేస్తా ఉంది. సో అటువంటి ఒక నిత్య జ్ఞానం ఉంది అని ఏవం హి ఏవ, ఈ విధంగా నిత్య జ్ఞానము లోక ప్రసిద్ధంగా నీవు ఏదైతే అంగీకరిస్తున్నావో అది చక్షురాది ఇంద్రియాల ద్వారా అంతఃకరణ వృత్తులు ఇత్యాదులు ఉత్పన్నమవుతూ ఉన్నప్పుడు ఆ తద్విషయక జ్ఞానం కూడా తత్సంబంధీ జ్ఞానం, అంతఃకరణ వృత్తి ఉత్పన్నమవుతా ఉంది. ఆ వృత్తిలోనే జ్ఞానమని ఔపచారిక ప్రయోగం, గౌణ ప్రయోగాన్ని చేసి ఆ గౌణ ప్రయోగానికి విషయం ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది అనిత్యం అని చెప్పుకుంటున్నాం. కానీ ఈ అనిత్య జ్ఞానం ఒకటి ఉందని చెప్పేటువంటి మన చెప్పేటువంటి ఒక సాధనం, చెప్పేటువంటి ఒక జ్ఞానస్వరూపం లేకపోతే నీకు ఎలా తెలుస్తా ఉంది? కాబట్టి నిత్య జ్ఞానాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. నిత్య జ్ఞానం ఖచ్చితంగా ఉంది అని. ఈ విధంగా రెండు జ్ఞానాలు ఏదైతే పూర్వపక్షి ఇక్కడ లేవనెత్తుతున్నాడో దీన్ని నైయాయికులు అంగీకరిస్తారు, రెండు జ్ఞానాలు ఉన్నాయని. అయితే శబ్దావళి వేరంతే. వాళ్ళు వ్యవసాయ జ్ఞానం అని, అనువ్యవసాయ జ్ఞానం అని రెండు పేర్లు చెప్తారు. వ్యవసాయ జ్ఞానం అన్నప్పుడు ఘటో అస్తి, ఆ కుండ ఉంది అనేది జ్ఞానం కదా. కుండ ఉంది అని తెలుస్తా ఉంది. ఘటో అస్తి అనేది జ్ఞానం, దీని వ్యవసాయ జ్ఞానం అని. ఆ తర్వాత అహం ఘట జ్ఞానవాన్, ఘటం అహం జానామి, అహంకారం వస్తాను మధ్యలోకి, అహం జానామి అన్నప్పుడు అక్కడ ఘట జ్ఞానం కూడా విషయం అవుతా ఉంది. ఘటంతో పాటు ఘట జ్ఞానం కూడా విషయం అవుతుంది. దీన్ని వాళ్ళు అనువ్యవసాయ జ్ఞానం అంటారు. సో అనువ్యవసాయ జ్ఞానము ఈ వ్యవసాయ జ్ఞానాన్ని, ఘట జ్ఞానాన్ని, ఘట జ్ఞానవాన్ అహం అనేటువంటి అనువ్యవసాయ జ్ఞానము వ్యవసాయ జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది అని వాళ్ళు అంగీకరిస్తారు. అయితే వాళ్ళు ఘట జ్ఞానము క్షణికమే అని అనిత్యం అని చెప్తారు. ఈ అనువ్యవసాయ జ్ఞానం ఘటం అహం జానామి అని ఏదైతే ఉందో ఇది కూడా అనిత్యం అని చెప్తారు. రెండు అనిత్య జ్ఞానాలు. నిత్య జ్ఞానాన్ని అంగీకరించారు. రెండు రకాల జ్ఞానాలని వాళ్ళు అంగీకరిస్తున్నారు, కానీ ఆ రెండింటిని కూడా అనిత్య కోటిలోనే పెట్టేస్తున్నారు. ఘట జ్ఞానము అనిత్యమే, ఘటమహం జానామి అనే జ్ఞానం కూడా అనిత్యం. ఎందుకని? పటమహం జానామి అని మళ్ళీ ఇంకో జ్ఞానం కలుగుతా ఉంది కదా. ఘటో అస్థి జ్ఞానం కలిగిన తర్వాత ఘటమహం జానామి అని జ్ఞానం కలిగి ఆ తర్వాత పటో అస్థి, ఆ తర్వాత పటమహం జానామి. పటమహం జానామి అంటున్నప్పుడు ఘటమహం జానామి లేదిక. ఘట జ్ఞానాన్ని ప్రకాశింపజేసేటువంటి జ్ఞానం ఘట జ్ఞానాన్ని ప్రకాశింపజేసి అలా ఉండిపోదు. పట జ్ఞానాన్ని మళ్ళీ ప్రకాశింపజేస్తుంది. ఇంకొక అనువ్యవసాయ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. రెండు అనువ్యవసాయ జ్ఞానాలు ఏకకాలంలో ఎలా ఉంటాయి? కాబట్టి వాళ్ళు దాన్ని కూడా క్షణికంగా చెప్తున్నారు. ఏదైతే వాళ్ళు అనువ్యవసాయ జ్ఞానం అంటున్నారో దాన్ని మనం ఇక్కడ ఆ అనువ్యవసాయ జ్ఞానాన్ని కాదు, కానీ ఆ విధంగా ఆ స్థానంలో సాక్షి చైతన్యాన్ని మనం చెప్తున్నాము. సాక్షి జ్ఞానము ఇది నిత్య జ్ఞానము, నిత్య ప్రకాశక స్వరూపము. అనువ్యవసాయ జ్ఞానంలో ఉత్పత్తి నాశాలు పొందేది కాదు. అందుకని సర్వం సాక్షిభాసం. ఏ విషయమైనా సరే అక్కడ మనకు తెలుస్తున్న విషయాలు, తెలియని విషయాలు అన్నీ కూడా ఈ విషయము తెలియదు అని కూడా మనకు సామాన్యంగా తెలుస్తూ ఉంది. విశేష జ్ఞానము, వస్తువు యొక్క విశేష జ్ఞానం లేకుండా సామాన్య జ్ఞానం ఉంటున్నప్పుడు ఏమంటున్నాం మనం? ఈ వస్తువు నాకు తెలియదు అని. తెలియదు అని తెలుస్తుందా లేదా? ఆ అజ్ఞానం కూడా ప్రకాశితం అవుతా ఉంది.
సాక్షి చైతన్యం ద్వారా విషయం యొక్క అజ్ఞానం కూడా తెలుస్తా ఉంది. కాబట్టి సర్వం సాక్షి భాష్యం అని చెప్పడం దానికి అదే అర్థం కదా. సర్వం అంటే జ్ఞాతం, జ్ఞాతము అజ్ఞాతము రెండు కూడా అని. అందుకని ఏవం హి ఏవ రెండు రకాల జ్ఞానాలు అంగీకరించాలి, ఉన్నాయి అక్కడ అనుభవానికి వస్తున్నాయి. తథాచ ఇయం శృతి, ఆ విధంగానే తథాచ ఇయం శృతి ఉపపన్నా భవతి, ఆ విధంగానే ఈ శృతి ఆ, ఈ శృతి యొక్క తాత్పర్యము స్పష్టమవుతుంది. ఈ శృతి యొక్క తాత్పర్యము ఈ విధంగా రెండు జ్ఞానాలను అంగీకరిస్తున్నప్పుడే కుదురుతుంది. లేదా శృతి సాక్షాత్తుగా ప్రతిపాదిస్తా ఉంది ఈ నిత్య జ్ఞానాన్ని. అనిత్య జ్ఞానమేమో అనుభవ సిద్ధం, అంటే అనుభవం అంటే నీకు నీకు ఈ లోక ప్రసిద్ధ లౌకిక అనుభవాల ద్వారా సిద్ధమవుతా ఉంది అనిత్య జ్ఞానం. నిత్య జ్ఞానం శృతి ద్వారా తెలుస్తా ఉంది. కాబట్టి రెండు జ్ఞానాలను అంగీకరించాల్సి ఉంటుంది. లోకే అపి ప్రసిద్ధం, లోకంలో కూడా ఈ విధంగా ప్రసిద్ధంగా తెలుస్తా ఉందేమని రెండు జ్ఞానాలు తెలుస్తున్నాయి లోకంలో కూడా. లోకే అపి ప్రసిద్ధం చక్షుషః తిమిరాగమాపాయయోః నష్టాదృష్టి జాతాదృష్టి ఇది చక్షుర్దృష్టేః అనిత్యత్వం. చక్షుర్దృష్టేః, చక్షురింద్రియం యొక్క దృష్టి అనిత్యము అని ఈ అనిత్య జ్ఞానము లోకంలో ప్రసిద్ధంగా తెలుస్తా ఉందేమని. ఆ చక్షురింద్రియానికి తిమిర రోగము, తిమిరం అనేటువంటి దోషము, తిమిర దోషము ఈ క్యాటరాక్ట్ ఇత్యాదులు కలిగినప్పుడు ఆ దృష్టి లోపించడము, ఆ దోషాన్ని సవరించినప్పుడు మళ్ళీ ఆ దృష్టి కలగడము. కాబట్టి చక్షుష తిమిరాగమ అపాయయోహో, తిమిరాగమము తిమిర అపాయము అనేటువంటి నిమిత్తాలు కారణాల చేత నష్టాదృష్టి, తిమిరం వచ్చినప్పుడు తిమిర దోషం, తిమిర రోగం, ఆ రోగం ఆ దోషం కలిగినప్పుడు చక్షురింద్రియంలో నష్టాదృష్టి అని అనుభవం కలుగుతా ఉంది. చక్కగా విషయాలు చక్కగా కల్పించడం లేదు, చత్వారం ఇత్యాదుల ద్వారా దృష్టి చక్కగా కనిపించడం లేదు అనే విషయం తెలుస్తా ఉంది. అదేవిధంగా జాతాదృష్టి, ఈ దృష్టి ఉత్పన్నమైంది అని కూడా తెలుస్తా ఉంది. నష్టాదృష్టి జాతాదృష్టి అని. ఓకే, జాతాదృష్టి ఇది ప్రసిద్ధం. ఇది చక్షుర్దృష్టే అనిత్యత్వం ప్రసిద్ధం. చక్షుర్దృష్టి చక్షురింద్రియం ద్వారా కలుగుతున్నటువంటి, చక్షురింద్రియం అనిత్యము, సంయోగ విభాగ ధర్మి, దాని ద్వారా కలుగుతున్నటువంటి జ్ఞానం కూడా అదే విధంగా అనిత్యమైంది. ఆ అనిత్యత్వం స్పష్టంగా లోకంలో తెలుస్తుంది. తథాచ శృతిమత్యాదీనాం, అదేవిధంగా శృతి జ్ఞానం, శబ్ద జ్ఞానం, శృతి అంటే ఇక్కడ శబ్దం అనేది శబ్ద జ్ఞానం. అదేవిధంగా మతి, మనస్సు ద్వారా కలుగుతున్నటువంటి సంకల్ప వికల్పాత్మక జ్ఞానం శృతిమతి. శృతిమత్యాదీనాం, శృతిమతి విజ్ఞాతి, అంటే దృష్టి లాగానే దృష్టి, శృతి, మతి, విజ్ఞాతి ఇవన్నీ కూడా ఆయా ఇంద్రియాల ద్వారా, చక్షురేంద్రియం ద్వారా దృష్టి, శ్రవణేంద్రియం ద్వారా శృతి, మననం, మనస్సు ద్వారా మతి, బుద్ధి ద్వారా విజ్ఞాతి, రైట్. ఇవన్నీ కూడా ఆయా ఇంద్రియాలు అనిత్యాలు కాబట్టి, అవన్నీ సంయోగ విభాగ ధర్ములు కాబట్టి వాటి ద్వారా కలిగేటువంటి జ్ఞానము కలగక ఆ ఇంద్రియాలలో కలిగినటువంటి దోషము ద్వారా, దోషము యొక్క సంయోగం కలిగినప్పుడు దృష్టి నష్టం అవుతాం. ఆ దోషము యొక్క సంయోగము నష్టమై దోషంతో వియోగం ఏర్పడినప్పుడు, ఆ ఇంద్రియానికి దోషానికి వియోగం ఏర్పడినప్పుడు అంటే పునః దాని సామర్థ్యము యథాతథంగా ప్రతిష్ఠితమైనప్పుడు మళ్ళీ దృష్టి, శృతి, మతి ఇవన్నీ కలుగుతున్నాయి అని, రైట్. ఆ విధంగా తథాచ శృతిమత్యాదీనాం కిం అనిత్యత్వం అవి లోకే ప్రసిద్ధం అని. అది లోకంలో ప్రసిద్ధంగా తెలుస్తా ఉంది అనిత్య జ్ఞానం ఒకటి. ఇక నిత్య జ్ఞానం కూడా ఆత్మదృష్ట్యాదీనాం చ నిత్యత్వం ప్రసిద్ధం ఏవ లోకే, శాస్త్రంలో ప్రసిద్ధంగా తెలుస్తా ఉంది. శాస్త్రమే కాకుండా లోకంలో కూడా ఇది అనుభవానికి వస్తూ ఉంది. నిత్య దృష్టి అనుభవానికి వస్తూ ఉంది లోకంలో, మనందరికీ తెలుస్తూ ఉంది జ్ఞానస్వరూపంగా. సుషుప్త అవస్థలో చైతన్య స్వరూపం ఉందని మనం ఎన్నోసార్లు విచారిస్తూ చూస్తున్నాం కదా. సుషుప్తి అవస్థలో కూడా ఈ ఆత్మ ప్రకాశక స్వరూపంగా అక్కడ వెలుగుతుంది అనేటువంటిది అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంది, అనుమానాది ప్రమాణాలతో కాదు. సుషుప్త అవస్థ తర్వాత జాగ్రత్త అవస్థలో నకించిదవేదిశం సుఖేనమయ అస్వాప్సం అనేది స్మృతి. ఆ స్మృతికి ఆధారంగా సుషుప్త అవస్థలో అనుభవం ఉండే తీరాలి, అనుభవం లేకుండా స్మృతి కలగదు. కాబట్టి సుషుప్త అవస్థలో కూడా అజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తూ ఆత్మ చైతన్యము,
దాని ప్రకాశకత్వము, ఆ జ్ఞాన స్వరూపము నిత్యంగా ఉంది. ఏ అవస్థలో కూడా, ఈ మూడు అవస్థల్లో ఏ అవస్థలో కూడా ఆత్మ చైతన్యానికి, ఆ ప్రకాశకత్వానికి లోపం లేదు. ఆ ప్రకాశకత్వం అదే జ్ఞాన స్వరూపం, అది నిత్య జ్ఞానం అనే అనుభవానికి వస్తూ ఉంది. ఇక్కడ కూడా అదే విధంగా ఆత్మదృష్ట్యాదీనాం అంటున్నప్పుడు దృష్టి, శృతి, మతి, విజ్ఞాతి ఇవన్నీ కూడా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా కలిగే విశేష జ్ఞానం కావచ్చు, ఆ తర్వాత మనస్సు ద్వారా కలిగేటువంటి ఈ విధంగా మతి, విజ్ఞాతి ఇవన్నీ కూడా వీటన్నిటిని ప్రకాశింపజేసేటువంటి ఆ చైతన్య స్వరూపం నిత్యంగా ఉంది. కాబట్టి నిత్య దృష్టి, నిత్య శృతి ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఆత్మదృష్ట్యాదీనాం చ నిత్యత్వం ప్రసిద్ధం ఏవలోకే అని ఈ విషయంలో దృష్టాంతం చూపిస్తున్నారు. వదతి ఉద్ధృతచక్షు స్వప్నే అత్యమయా భ్రాతా దృష్ట ఇది. ఉద్ధృతచక్షు వదతి హి యస్మాత్, ఎందుకంటే హేతువు చూపిస్తున్నారు. ఉద్ధృత చక్షు ఎవరైతే దృష్టిని కోల్పోయారో, జాత్యంధ జాతి జాత్యంధ అంటే జన్మచేత అంధుడు అని, జన్మచేత అంధుడు కాకుండా మధ్యలో మధ్యలో చూపు కోల్పోయినటువంటి వాళ్ళు, మధ్యలో చూపు కోల్పోయినటువంటి వాళ్ళు ఉద్ధృత చక్షు, వాళ్ళు కళ్ళు చూపు లేకపోయినప్పటికీ కూడా రైట్ స్వప్నంలో అద్య మయా భ్రాత దృష్ట ఇది వదతి, ఆ విధంగా చెప్తున్నారు. ఈరోజు స్వప్నంలో నేను భ్రాత, ఈ అన్నను, తమ్ముడిని, సోదరుణ్ణి చూశాను అని చెప్తున్నారు. అంటే చూశాను అంటే దర్శన జ్ఞానం కలుగుతా ఉంది. ఈ జ్ఞానం ఏదైతే దృష్టి, ఈ జ్ఞానం ఏదైతే ఉందో, రూపజ్ఞానం ఏదైతే ఉందో, ఇది చక్షురేంద్రియం ద్వారా ఉత్పన్నమైందా? చక్షురేంద్రియం పనే చేయటం లేదు. జాగ్రత్త అవస్థ స్పష్టంగా తెలుస్తూ ఉంది చక్షురేంద్రియం పని చేయట్లేదని. పనిచేయని చక్షురేంద్రియం స్వప్నావస్థలో ఎలా పనిచేస్తుంది? సామాన్యంగా జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు పనిచేస్తున్నవి స్వప్నావస్థలో పనిచేయవు అని చెప్పుకుంటాం కదా. నిద్రపోతున్న వ్యక్తి వాడు స్వప్నంలో ఎన్నో రూపాలను చూస్తున్నాడు, కానీ వాడి గదిలో ఉండే ఏ వస్తువునైనా చూస్తున్నాడా? చక్షురింద్రియమే కనుక పనిచేస్తే అదే గదిలో ఉన్నటువంటి విషయాలతో ఇంద్రియ విషయ సంబంధం ఏర్పడడం చేత అక్కడ జ్ఞానం కలగాలి, తత్తద్ వస్తు జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం కలగటం లేదు అక్కడ. కాబట్టి స్వప్నావస్థలో ఈ చక్షురాది ఇంద్రియాలు వ్యవహార శూన్యాలై ఉన్నాయి అని చెప్పుకుంటాం. అదే విషయాన్ని ఇక్కడ ఉద్ధృత చక్షు అని దృష్టాంతం తీసుకుని, కంటి చూపు పోయినవాడు, కంటి చూపు పోగొట్టుకున్నవాడు కూడా స్వప్నంలో చూస్తున్నాడు. స్వప్నంలో చూసి వానికి రూపానికి సంబంధించినటువంటి స్వప్నం కలుగుతా ఉంది అని అర్థం. కళ్ళతో చూస్తున్నాడని చెప్పడంలా అది కాదు అక్కడ ఉద్దేశం, రైట్? కళ్ళతో చూస్తున్నాడని కాకుండా కళ్ళతో చూస్తున్నటువంటి భావన కలుగుతుంది, రూపజ్ఞానం కలుగుతా ఉంది. ఆ రూపజ్ఞానం చక్షురింద్రియం ద్వారా కలిగింది కాదు, చక్షురేంద్రియం ద్వారా ఎందుకంటే చక్షురేంద్రియానికి సామర్థ్యం లేదు అక్కడ, అందుకనే ఉద్ధృత చక్షు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి చక్షురేంద్రియానికి సామర్థ్యం లేకుండా రూపజ్ఞానం ఎలా కలిగింది? ఆ రూపాన్ని ప్రకాశింపజేసేటువంటి ఒక జ్ఞాన స్వరూపం అక్కడ ఉంది అని అంగీకరించాలి కదా. ప్రకాశక స్వరూపం లేకుండా ఆ వస్తువు యొక్క జ్ఞానం కలగదు. కాబట్టి ప్రకాశక స్వరూపం ఉంది. రూపాన్ని ప్రకాశింపజేయడంలో సమర్థమైనటువంటి ఒకానొక జ్ఞాన స్వరూపం అక్కడ ఉంది. ఆ జ్ఞాన స్వరూపం ద్వారానే వాడికి స్వప్నంలో రూపం కనిపిస్తా ఉంది. భ్రాత మయా దృష్ట ఇది. ఈ జ్ఞానం ఏదైతే ఉందో స్వప్నావస్థలో కూడా, చక్షురాది ఇంద్రియాలు పనిచేయనటువంటి స్వప్నావస్థలో కూడా నశించలేదు ఆ దృష్టి నశించలేదు. దృష్టి దర్శన సామర్థ్యం ఎందులో? ఆత్మయందు. అక్కడ ఆత్మ ఒక్కటే ప్రకాశక స్వరూపం స్వప్నావస్థలో. జాగ్రత్త అవస్థలో ఈ సూర్య, చంద్ర, అగ్ని ఇత్యాది అనేక ప్రకాశకాలు, విషయాలు కూడా ఉన్నాయి. స్థూల విషయాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ప్రకాశకాలు ఇక్కడ జాగ్రత్త అవస్థలో. స్వప్నావస్థలో కేవలం ఆత్మస్వరూపం ఒక్కటే ప్రకాశక స్వరూపము. మిగిలినవేవి కూడా ఏ ప్రకాశకాలు కూడా అక్కడ పనిచేయటం లేదు. అంతఃకరణము కేవలం సంస్కార మాత్రమై ఉంది అక్కడ. సంస్కారాలు ఏ సంస్కారాలు అయితే స్వప్న ప్రపంచంగా ఆవిర్భవించాయో ఆ సంస్కార రూపంగానే ఉంది అంతఃకరణం. కరణాత్మకంగా లేదు. అంటే జ్ఞానాన్ని కలిగించేటువంటి కరణంగా లేదు అక్కడ. జ్ఞానాన్ని ఉత్పన్నం చేసే కరణంగా లేదు. మనస్సు ద్వారా జ్ఞానం కలగదు. కాబట్టి జ్ఞానం ఎక్కడి నుంచి, దేని ద్వారా కలుగుతా ఉంది? ఆత్మస్వరూపమే అక్కడ సకల విషయాలను ప్రకాశింపజేస్తుంది. అది ప్రకాశకం. ఆ ప్రకాశకము రూపాన్ని ప్రకాశింపజేస్తా ఉంది, రసాన్ని, గంధాన్ని రైట్, అన్ని విషయాలను ప్రకాశింపజేస్తాం. బాహ్య విషయాలు గాను, అంతర్ విషయాలు గాను, బాహ్య అభ్యంతర ఈ విభాగం అక్కడ కల్పననే.
స్వప్న ప్రపంచం అంతా కల్పితమే, కానీ అందులో ఈ బాహ్య అభ్యంతర ఈ సకల కల్పనలు చేయగలుగుతా ఉంది, అన్నిటినీ ప్రకాశింపజేయగలుగుతా ఉంది. ఆ దృష్టి కోల్పోలేదు స్వప్నావస్థలో. సుషుప్త అవస్థలో విషయం లేదు కాబట్టి, ఏ విషయాలు లేవు కాబట్టి విశేష జ్ఞానం కలగకపోయినా అజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తా ఉంది. నకించిదవే దిశం అని ఆనందాన్ని ప్రకాశింపజేస్తా ఉంది, సుఖేనమయ అస్వాప్సం అని. లేదా దుఃఖాభావాన్ని ప్రకాశింపజేస్తా ఉంది, సుఖేనమయ అస్వాప్సం. సుఖ శబ్దానికి అక్కడ దుఃఖము ఆయాసము కలగలేదు అని అర్థం తీసుకుంటే దుఃఖాభావాన్ని ప్రకాశింపజేస్తా ఉంది. సో ఆ విధంగా స్వప్నే అద్య మయా భ్రాత దృష్ట, మయా భ్రాత దృష్ట, నా చేత సోదరుడు చూడబడ్డాడు అంటున్నప్పుడు చూసింది ఎవరు అక్కడ? ఎవరైనా సరే ఆ జ్ఞానం నిత్యమే కదా, నశించలేదు కదా. చక్షురాది ఇంద్రియాల జ్ఞానం అయితే నశించిందని తెలుస్తా ఉంది, కానీ ఈ జ్ఞానం నశించలేదు కాబట్టి నిత్య జ్ఞానం ఈ విధంగా తెలుస్తుంది. లోకంలో కూడా ప్రసిద్ధమే నిత్యత్వం. ఆత్మదృష్ట్యాదీనాంచ నిత్యత్వం ప్రసిద్ధమేవ లోకే అని. ఇదే విధంగా తత అవగత బాధిర్య స్వప్నే శృతో మంత్ర అద్య ఇత్యాది. అవగత బాధిర్య, ఎవడి ఎందైతే బాధిర్యం, అవగతో బాధిర్యం యస్య, ఎవరి ఎందు ఈ చెవిటితనం తెలుస్తుందో, అంటే వీడికి బధిరత్వం ఉంది అని ప్రసిద్ధంగా తెలిసినటువంటి వ్యక్తి, ప్రసిద్ధంగా బధిరత్వం ఎవడి ఎందైతే లోకంలో తెలుసో వాడు కూడా స్వప్నంలో నేను ఈనాడు మంత్రాన్ని విన్నాను అని అక్కడక్కడ మనకు వినిపిస్తూ ఉంది. అటువంటి విషయాలు మనం వింటున్నాము. వింటున్నప్పుడు ఆ మంత్రం శబ్దం, ఆ శబ్దాన్ని వినడానికి అక్కడ వాడి చెవి పనిచేయడం లేదు. కాబట్టి ఎవరు ఆ శబ్దాన్ని ప్రకాశింపజేశారు? ఆ శబ్దాన్ని ప్రకాశింపజేసేటువంటి శృతి సామర్థ్యం ఏదైతే ఉందో, ఆ శృతి శ్రవణ సామర్థ్యం, శృతి అది ఆత్మయందు నిత్యము. ఆత్మ ప్రకాశక స్వరూపం అంతే. ఈ విషయాన్ని ఆ విషయాన్ని అని కాకుండా ప్రకాశక స్వరూపం. దాని ఎదుట ఏ విషయమైతే కదులుతుందో దాన్ని ప్రకాశింపజేస్తుంది. ఏ సంస్కారాలైతే ఉద్ధృతమవుతున్నాయో వాడి ప్రారంధానుసారంగా ఆ సంస్కారాలను, ఉద్భుత సంస్కారాలను అక్కడ ప్రకాశింపజేసేటువంటి ఒక స్వరూపం, ఆత్మస్వరూపము, ప్రకాశక స్వరూపము, జ్ఞానస్వరూపం ఉంది. అది నిత్యంగా ప్రకాశక స్వరూపం అయ్యింది. అదే ప్రకాశక స్వరూపాన్ని దృష్టి అని అంటున్నాము, రూపాన్ని ప్రకాశింపజేస్తున్నప్పుడు. అదే ప్రకాశక స్వరూపాన్ని శృతి అంటున్నాము, శబ్దాన్ని ప్రకాశింపజేస్తున్నప్పుడు. మతి అంటున్నాము, మననాన్ని ప్రకాశింపజేస్తున్నప్పుడు. జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తున్నప్పుడు విజ్ఞాతి అంటున్నాం. విషయం మారుతా ఉంది. విషయం మారుతూ ఉండగా ఆ సంజ్ఞ, రైట్, ఆత్మ ప్రకాశకంలో సంజ్ఞ, దృష్టి, శృతి, మతి, విజ్ఞాతి అని పేర్లు మారుతున్నాయి. ఆ పేర్లలో అనుగతంగా ఉండే స్వరూపం ఏంటి? ఆ చైతన్య స్వరూపం. అది నిత్యం కాబట్టి దృష్టి నిత్యం అని, రైట్. అదే ఆ విధంగా ఆ ఆత్మ చైతన్య స్వరూపము, ప్రకాశక స్వరూపము నిత్యం కాబట్టి శృతి నిత్యం, మతి నిత్యం, విజ్ఞాతి నిత్యం. ఇవన్నీ కూడా ఘ్రాణేంద్రియం ద్వారా కలిగేటువంటి జ్ఞానం నిత్యం, రైట్. సో ఈ విధంగా తథా అవగత బాధిర్య స్వప్నే శృతో మంత్ర అద్య ఇత్యాది. మంత్రం ఈరోజు నాకు వినిపించింది, విన్నాను. ఎలా విన్నారు? ఆ వినికిడి ఎక్కడి నుంచి వచ్చింది? చెవి నుంచి కాదు, రైట్. చెవి నుంచి కలిగేటువంటి వినికిడి శక్తి అది అనిత్యమే గాని ఆత్మయందున్నటువంటి వినికిడి శక్తి సామర్థ్యం అది నిత్యము. ఆ విధంగా అనిత్య శృతి, అనిత్య శృతి, నిత్య దృష్టి, అనిత్య దృష్టి ఇది స్వీకార్యమే, ఇందులో ఎటువంటి దోషము లేదు అని. యది చక్షుసంయోగజ ఏవ ఆత్మనః అనిత్యా దృష్టి తన్నాసే నశ్యేత్. ఇక అన్వయ వ్యతిరేకం కదా, యుక్తి ఎక్కడైనా కూడా అన్వయ వ్యతిరేకం ద్వారా నిరూపించుకుంటాము. ఆత్మ యొక్క శృతి, దృష్టి ఇవన్నీ కూడా నిత్యము అనేది అన్వయ వ్యతిరేకంగా ఈ విధంగా అన్వయాన్ని చూపించుకున్నాం. స్వప్నాదులలో కూడా ఆత్మ యొక్క ప్రకాశకత్వం నశించలేదు అని. ఇప్పుడు వ్యతిరేకంగా ఒకవేళ నశిస్తే, ఒకవేళ యది చక్షుసంయోగజ ఏవ ఆత్మనః అనిత్యా దృష్టి, ఒకవేళ ఆత్మయందు దృష్టి అనిత్యమై చక్షురింద్రియ సంయోగం ద్వారానే, నైయాయికులు ఈ విధంగా చెప్తున్నారు. దృష్టి ఎలా కలుగుతుంది? న్యాయ మతంలో మనం చెప్పుకున్నాం కదా, ఆత్మ మనస్సంయోగము, మనస్సుకి చక్షురింద్రియానికి సంయోగము, చక్షురింద్రియానికి రూపానికి సంయోగం, చక్షురింద్రియానికి రూపానికి సంబంధం, సంయోగం కుదరదు అక్కడ, సంబంధం.
సో ఈ నాలుగు కూడా ఆత్మ, మనస్సు, ఇంద్రియము, విషయము, ఈ నాలుగింటి ఈ నాలుగు సంబద్ధమై ఉన్నప్పుడు అప్పుడు ఆత్మయందు రూపజ్ఞానం కానీ, రసజ్ఞానం కానీ, గంధజ్ఞానం కానీ, శబ్ద జ్ఞానం కానీ కలుగుతున్నాయి. ఏ జ్ఞానాలైనా కూడా ఈ విధంగానే కలుగుతున్నాయి. బాహ్య విషయక జ్ఞానాలైతే. అంతర జ్ఞానాలైతే అప్పుడు ఆత్మ మనస్సు సంయోగం సరిపోతుంది, ఇంద్రియాలు అవసరం లేదంతే. రైట్. ఆత్మ, మనస్సు, ఇంద్రియము, విషయము ఇవన్నీ సంబంధం కలిగి ఉండాలి. అప్పుడే జ్ఞానం కలుగుతా ఉంది ఆత్మయందు. అది ఆత్మయందు ఉత్పన్నం అవుతుంది జ్ఞానం. మనస్సులో వాళ్ళు జ్ఞానం ఉత్పన్నం అవుతుందని అంగీకరించారు, ఆత్మయందు ఉత్పన్నం అవుతా. రైట్. ఈ విధంగా చక్షు సంయోగజంగానే, చక్షు సంయోగం ద్వారానే జ్ఞానం ఉత్పన్నమైతే చక్షు సంయోగజ, చక్షు సంయోగాత్ జాత అని. ఇంద్రియార్థ సన్నికర్షజన్యం జ్ఞానం ప్రత్యక్షం అని వాళ్ళ లక్షణం కూడా ఆ విధంగా. ఇంద్రియానికి విషయానికి సంబంధం కలిగినప్పుడు మాత్రమే జ్ఞానం కలుగుతా ఉంది. చాక్షుష జ్ఞానం అలానే కలుగుతుంది, రూపజ్ఞానం ఆ విధంగానే కలుగుతుంది. కాబట్టి రూపజ్ఞానం ఎప్పుడు కూడా అనిత్యమే. నిత్య రూప జ్ఞానం లేనే లేదు, నిత్య దృష్టి లేనే లేదు. అనిత్య దృష్టియే, అనిత్య శృతి, అనిత్యమతి, అనిత్య విజ్ఞాతి ఇవి మాత్రమే ఉంటున్నాయి అని సిద్ధాంతం కదా. అందుకని వాళ్ళు ఆ విధంగా కల్పన చేశారు. కాబట్టి వాళ్ళకి ఇది విరుద్ధంగా అనిపిస్తూ ఉంది. కానీ ఇది శృతి ప్రమాణం ద్వారా, అనుభవ ప్రమాణం ద్వారా సిద్ధమవుతా ఉంది, నిత్య జ్ఞానము అనిత్య జ్ఞానం రెండు కూడా అని. అందుకని ఇది చక్షు సంయోగజ ఏవ, చక్షు సంయోగం ద్వారానే గనక ఈ ఆత్మయందు అనిత్య దృష్టి కలుగుతుంది అని చెప్పినట్లయితే తన్నాసే నశ్యేత్, తన్నాసే చక్షు సంయోగము, చక్షురింద్రియం చేత సంయోగము స్వప్నావస్థలో లేదని అందరు అంగీకరిస్తారు, నైయాయికులు కూడా అంగీకరించాల్సిందే. ఆ విధంగా తన్నాసే చక్షురింద్రియ సంయోగము లేనప్పుడు నశ్యేత్. రైట్. చక్షురింద్రియ సంయోగమే లేదు ఇప్పుడు ఆత్మతో, అప్పుడు చక్షురింద్రియం లేదు వాడికి, ఉద్ధృత చక్షు. సో అటువంటిప్పుడు సంబంధం లేనప్పుడు రూపజ్ఞానం కలగరాదు. అప్పుడు తథా ఉద్ధృత చక్షు స్వప్నే నీలపీతాది నపశ్యేత్. స్వప్నంలో వాడు నీలపీతాదుల దర్శనం కలగడం అసంభవం. కానీ అనుభవాలు లోకంలో తెలుస్తూ ఉన్నాయి, వింటూ ఉన్నాం. అందుకని నీలపీతాదుల యొక్క జ్ఞానం అక్కడ కలుగుతా ఉంది. కాబట్టి ఈ విధంగా ఆత్మచక్షు సంబంధం ద్వారానే, చక్షు సంయోగం ద్వారానే చక్షురింద్రియ విషయ సంబంధం, చక్షురింద్రియానికి మనస్సుకు ఆత్మకు సంబంధం, దీని ద్వారా మాత్రమే జ్ఞానం కలుగుతుంది, ఇంకో రకంగా కలగదు అని చెప్పడం కుదరదు. అదేవిధంగా నహి ద్రష్టుర్దృష్టే ఇత్యాద్యాచ శృతి అనుపపన్నా స్యాత్. నహి ద్రష్టుర్దృష్టేర్ విపరలోపో విద్యతే అని శృతి. ఈ శృతి ఇత్యాది చ శృతి, ఈ శృతులు కూడా అనుపపన్నమైపోతాయి, అర్థహీనాలైపోతాయి. రైట్. అవి వాటి విషయాలను సమర్థించలేవు. దృష్టేహే, ద్రష్ట యొక్క దృష్టి, ద్రష్ట సాక్షి చైతన్యం, వాడి యొక్క దృష్టి, సాక్షి చైతన్యం యొక్క దర్శన సామర్థ్యం, ప్రకాశకత్వం, దీనికి లోపం లేనే లేదు అని స్పష్టంగా శృతి చెప్తా ఉంది. ఈ అంశము అనుభవ విరుద్ధమై, ప్రమాణ విరుద్ధమై, అప్రామాణికమైపోతుంది. అది అనిష్టం. శృతివాక్యం అప్రామాణికం అవడం ఎవరికి కూడా ఇష్టం కాదు. అనుపపన్నా స్యాత్. అంతేకాకుండా శృతి తచ్చక్షు పురుషో ఏన స్వప్నే పశ్యతి ఇత్యాద్యాచ శృతి, ఈ విధంగా కూడా శృతులు స్పష్టంగా ఉన్నాయి. పురుష ఏన స్వప్నే పశ్యతి తచ్చక్షు, పురుషుడు, వ్యక్తి, జీవుడు స్వప్నంలో దేని ద్వారా చూస్తున్నాడో, పశ్యతి అంటే రూపజ్ఞానాన్ని తీసుకుందాం. పశ్యతి అంటే సామాన్యంగా జ్ఞానం అని చెప్పుకోవచ్చు, ఇక్కడ చక్షు ఉంది కాబట్టి రూపజ్ఞానం. జీవుడు రూపాన్ని స్వప్నంలో దేనితో అయితే దర్శిస్తున్నాడో అది చక్షువు, అది నిత్య చక్షువు. ఆ చక్షువు దాని యొక్క సామర్థ్యం నిత్యము, అది ఆత్మయే చక్షువు అని. దేని ద్వారా రూపాన్ని స్వప్నంలో దర్శిస్తున్నాడు అని చెప్పడానికి ఆవశ్యకత ఏంటి? ఒకవేళ రూపజ్ఞానం ఎప్పుడు కూడా చక్షురేంద్రియం ద్వారానే కలుగుతుంది అనేది గనక అభిప్రాయం అయితే సామాన్యంగా జాగ్రత్త అవస్థలో అని చెప్పాల్సి ఉంటుంది. జాగ్రత్త అవస్థలో దేని ద్వారా అయితే రూపాన్ని గ్రహిస్తాడో అది చక్షువు అని చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకుండా శృతి స్వప్నంలో అని చెప్తా ఉంది. స్వప్నావస్థలో దేని ద్వారా అయితే పురుషుడు రూపాన్ని గ్రహిస్తాడో అది చక్షువు అని. స్వప్నంలో రూపజ్ఞానము, అక్కడ చక్షురింద్రియము లేదు, అయినా కూడా రూపజ్ఞానం కలుగుతా ఉంది. కాబట్టి దృష్టి ఆత్మయందు ఉంది, అది చక్షువు. ఆ దృష్టి నిత్యము అని చెప్తా ఉంది శృతి.
సో ఈ శృతులన్నీ కూడా అనుపపన్నమైపోతాయి నువ్వు కేవలం అనిత్య జ్ఞానాన్ని మాత్రమే అంగీకరిస్తాను అన్నట్లయితే. నిత్యా ఆత్మనో దృష్టి బాహ్య అనిత్యా దృష్టే బాహ్య అనిత్య దృష్టే గ్రాహిక. ఓకే, నిత్య ఆత్మనో దృష్టి, ఆత్మ యొక్క నిత్య దృష్టి ఏదైతే ఉందో, ఆత్మ యొక్క ప్రకాశకత్వం చైతన్య స్వరూపం అనిత్య దృష్టి ఏదైతే ఉందో ఇది బాహ్య అనిత్య దృష్టే గ్రాహిక. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఘటో అస్తి అంటున్నప్పుడు ఘటం ఉంది అని తెలుస్తా ఉంది. ఆ తర్వాత ఘటం ఉంది అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని సైతం నేను తెలుసుకుంటున్నాను. అందుకని ఘట జ్ఞానవానహం, ఇక్కడ ఘటం ఉంది అనే విషయాన్ని నేను తెలుసుకుంటున్నాను. ఇక్కడ ఘటం ఉంది అనే ఘటం అనే విషయాన్ని తెలుసుకోవడమే కాకుండా ఇక్కడ ఘటం ఉందనే జ్ఞానాన్ని, ఇక్కడ ఘటం ఉందనేటువంటి విషయాన్ని ప్రకాశింపజేసే జ్ఞానాన్ని సైతం నేను తెలుసుకుంటున్నాను. ఘట జ్ఞానవానహం అని చెప్తున్నాను కదా. అక్కడ ఆ ఘట జ్ఞానాన్ని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? ఒక ప్రకాశక స్వరూపము ఘట జ్ఞానాన్ని సైతం ప్రకాశింపజేస్తా ఉంది. రైట్. బాహ్య అనిత్య దృష్టే, బాహ్యమైనటువంటి, బాహ్యం అంటే బాహ్య విషయకం, బాహ్య విషయకమైనటువంటి, బాహ్య విషయాలను ప్రకాశింపజేసేటువంటి, బాహ్య విషయాలను ప్రకాశింపజేసేటువంటి అనిత్య దృష్టి, చక్షురింద్రియం ద్వారా సంయోగజమైనటువంటి, చక్షుర్ విషయ సంయోగజమైనటువంటి అనిత్య దృష్టి ఏదైతే ఉందో ఆ అనిత్య దృష్టే, అనిత్య దృష్టిని గ్రాహిక, గ్రహిస్తా ఉంది, ప్రకాశింపజేస్తా ఉంది, తెలియజేస్తా ఉంది. చక్షురింద్రియం ద్వారా కలిగేటువంటి అనిత్య దృష్టిని సైతం ఆత్మ యొక్క నిత్య దృష్టి ప్రకాశింపజేస్తా ఉంది. ఆత్మ ప్రకాశక స్వరూపం. అందుకని ఆత్మ ఒక ద్రవ్యమని, అందులో గుణం, జ్ఞానం అనేటువంటి గుణం ఉందనేటువంటి కల్పన మనం చేయడం లేదు. శృతి ఆ విధంగా చెప్పడం లేదు. ఆత్మయే జ్ఞాన స్వరూపము, నోయింగ్నెస్, ఆ తెలుసుకోవడం, ఎరుక ఏదైతే ఉందో అదే చైతన్య, అదే ఆత్మ, అదే చైతన్య స్వరూపము. జ్ఞానాన్ని చైతన్యంగా చూస్తారా, జడంగా చూస్తారా? ఘటపటాదులను జడంగా చూస్తాము. ఆ ఘటపటాదుల యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని చేతనగా చూస్తాము. ఆ చేతన అదే ఆత్మస్వరూపము, అదే నిత్య స్వరూపం. అందులో అనిత్యత్వం ఆరోపితం అవుతా ఉంది ఈ అంతఃకరణాది వృత్తులలో ఉన్నటువంటి అనిత్యత్వం ద్వారా. అంతఃకరణ వృత్తి, ఘటాకార పటాకార వృత్తి ఏదైతే ఉత్పత్తి నాశాలను పొందుతూ ఉందో తద్వారా జ్ఞానంలో ఉత్పత్తి నాశాలు ఉన్నట్లుగా ఒక భ్రాంతి, ఒక భ్రమ కలుగుతా ఉంది. తద్వారా జ్ఞానాన్ని అనిత్యం అంటున్నాం. కాబట్టి పూర్వపక్ష ఏదైతే అనిత్య జ్ఞానం అంటున్నాడో అది కేవలం అనుభవం ద్వారా, లోకంలో ఆరోపితం భ్రాంతి ద్వారా కలుగుతున్నటువంటిది. తర్వాత దాన్ని నిరాకరిస్తారు కదా. నిత్య జ్ఞానం ఒకటే మిగిలిపోయేది. ఎత్ర సర్వం ఆత్మ ఏవ అభూత్ అని చెప్తున్నప్పుడు అంత ఆత్మస్వరూపమే అని జ్ఞానం కలుగుతున్న దశలో కేన కంపస్యేత్ అని చెప్తున్నప్పుడు ఈ విశేష జ్ఞానం ఎక్కడికి వెళ్తా ఉంది? విశేష వస్తువే లేనప్పుడు విశేష జ్ఞానం ఎక్కడుంటుంది? విశేష వస్తువు లేక, విశేష జ్ఞానం లేక అనిత్య జ్ఞానం ఎక్కడి నుంచి వస్తా ఉంది? కాబట్టి నిత్య జ్ఞానము అనిత్య జ్ఞానం అని చెప్తున్నది వ్యవహార దృష్టిలో అనిత్య జ్ఞానాన్ని అంగీకరించి. లేకుంటే ఉన్నది నిత్య జ్ఞానం ఒకటే. నిత్య ఆత్మనో దృష్టి, ఆ ఆత్మ యొక్క నిత్య దృష్టి ఏదైతే ఉందో అది ఈ అనిత్య దృష్టిని చూస్తుంది, ప్రకాశింపజేస్తా ఉంది. ఏ విధంగా అయితే విషయాలు ప్రకాశితమవుతున్నాయో అదే విధంగా అనిత్య విషయాల యొక్క అనిత్య జ్ఞానం కూడా ప్రకాశితమవుతా ఉంది అదే విధంగా. బాహ్య దృష్టేశ్చ ఉపజనాపాయాత్ అనిత్య ధర్మవత్వాత్ తద్గ్రాహికాయాః ఆత్మదృష్టేః తద్వద్ అవభాసత్వం అనిత్యత్వం భ్రాంతి నిమిత్తం లోకస్య ఇతి యుక్తం. ఈ విధంగా బాహ్య దృష్టి ఉపజన అపాయాది అనిత్య ధర్మవత్వాత్, ఉపజన ఉత్పన్నమవుతుంది, రైట్, బుద్ధిలో సమీపంగా బుద్ధిలో ఉత్పన్నమవుతా ఉంది. అపాయం తొలగిపోతా ఉంది. సో ఉపజన అపాయ ఈ ధర్మాలు ఉన్నాయి. ఉపజన అపాయాది, ఉపజనము, అపాయము, మారడము, మారుతా ఉంది కదా. మారుతుందంటే ఈ జ్ఞానం నష్టమే, ఇంకో జ్ఞానం కలుగుతా ఉంది. ఈ విధంగా ఉపజన అపాయాది అనిత్య ధర్మాలు కలిగి ఉండడం చేత, రైట్, ఇది ఈ విధంగా మనం చూస్తున్నాం లోకంలో. అవి ఉండడం చేత తద్గ్రాహికాయా ఆత్మదృష్టి, ఆత్మస్వరూపము ఈ అనిత్య దృష్టిని గ్రహిస్తామని చెప్పుకున్నాం కదా. ఆ గ్రాహిక, ఆ ఆత్మదృష్టి యందు ఈ అనిత్యత్వాన్ని ఆరోపిస్తున్నారు. తద్గ్రాహికాయా ఆత్మదృష్టే, ఆత్మదృష్టి ఈ అనిత్య దృష్టిని తెలుసుకుంటా ఉంది. సో ఒక నిత్య దృష్టి ఉంది, ఒక అనిత్య దృష్టి ఉంది. సో అనిత్య దృష్టి నిత్య దృష్టికి విషయం అవుతా ఉంది.
విషయమైనప్పుడు మనము ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే చీకట్లో ఏం చేస్తాము? ఒక టార్చ్ని తీసుకొచ్చుకుంటాం. టార్చ్ని తీసుకొచ్చుకొని ఏం చేయాలి? టార్చ్ని ఆ వస్తువు మీద వేయాల్సి ఉంటుంది. వస్తువు ఏ దేశంలో అయితే ఉందో ఆ దిశగానే ఈ లైట్, ఆ కాంతి ఆ దిశగా వెళ్ళాలి, ఆ వస్తువు మీద పడాలి. ఆ వస్తువుకి, ఆ కాంతికి సంబంధం కలిగినప్పుడే వస్తువు ప్రకాశింపజేస్తుంది. కానీ ఎక్కడో కాంతి ఎక్కడో వస్తువు ఉంటే ప్రకాశం అవ్వదు. అదేవిధంగా ఇక్కడ గ్రాహిక, అనిత్య దృష్టి, అనిత్య జ్ఞానం ఒకటి ఉంది. విషయంగా అనిత్య జ్ఞాన విషయమైంది కదా. దాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆత్మ చైతన్య జ్ఞానం ఒకటి ఉంది. ఈ రెండు ఎక్కడో ఎక్కడో ఉంటే జ్ఞానం ఎలా కలుగుతుంది? రైట్. ఈ ఆత్మ చైతన్యము ఎక్కడైతే ఈ అనిత్య జ్ఞానం ఉందో అక్కడ దాని సంబంధం కలగాలి కదా. అధ్యాత్మిక సంబంధమే కానీ కలగాలి కదా. ఆ కలగడం చేత ఆ అనిత్య వస్తువు యొక్క, అనిత్య జ్ఞానం యొక్క అనిత్యత్వము దాంతో సంబద్ధమైనటువంటి నిత్య జ్ఞానం యందు ఆరోపించబడుతూ ఉంది. రెండు ఒకే చోట ఉంటుంది. ఏ ఘట జ్ఞానాన్ని అయితే సాక్షి చైతన్యం ప్రకాశింపజేస్తుందో అది ఆ ఘట జ్ఞాన సందర్భంలో, ఘట జ్ఞాన విషయంలో, ఘట జ్ఞానంతోనే, ఘట జ్ఞానంతో పాటుగా ఉండాలి కదా. ఎక్కడో ఉండు ఎలా దూరంగా ఉంటూ ఎలా ప్రకాశింపజేస్తుంది? సో ఘట జ్ఞానంతో పాటుగా ఉంటున్నప్పుడు ఘట జ్ఞానం వాస్తవంగా ఆ చైతన్యంలోనే ఆరోపితమైంది. రైట్. ఎక్కడైతే సర్పం ఆరోపితమైందో అదే రజ్జువు. రజ్జువులోనే సర్పం ఆరోపితం అవుతుంది కాబట్టి సర్పానికి రజ్జువుకి దూరం అంటూ ఉండనే ఉండదు. అదేవిధంగా ఇక్కడ ఈ తద్గ్రాహిక, ఈ ఆత్మ చైతన్యము ఏదైతే ఘటజ్ఞాన పటజ్ఞానాలను గ్రహిస్తుందో అది అదే దేశంలో ఉంటూ గ్రహిస్తా ఉంది. కాబట్టి దాని ధర్మాలు దీనిలో ఆరోపించబడుతున్నాయి. ఆ అనిత్య ధర్మాలు నిత్యమైనటువంటి ఈ జ్ఞాన స్వరూపంలో, ఆత్మస్వరూపంలో ఆరోపించబడుతున్నాయి. భ్రమ కలుగుతా ఉంది ఈ విధంగా అని. వీటి యొక్క స్వభావం తెలియకపోవడం చేత, అజ్ఞానం చేత ఈ విధంగా అనిత్యత్వం ఆత్మయందు ఆరోపితమవుతా ఉంది. బాహ్య దృష్టేశ్చ ఉపజనాపాయాతి అనిత్య ధర్మవత్వాత్, అనిత్య ధర్మాలు దాంట్లో ఉంటూ అది అనిత్యమయ్యి తద్గ్రాహికాయా ఆత్మదృష్టేహే, తద్గ్రాహిక ఆ అనిత్య దృష్టిని గ్రహిస్తున్నటువంటి ఆత్మదృష్టి, ఆత్మ చైతన్యం యందు తద్వద్ అవభాసత్వం, తద్వద్ అంటే ఉపజనాపాయాది అనిత్య ధర్మత్వవత్, అనిత్య ధర్మవత్వవత్, అనిత్య జ్ఞానం వలె అని. సింపుల్ గా తద్వద్ అంటే అనిత్య జ్ఞానం వలె. ఈ నిత్య జ్ఞానం అయినప్పటికీ కూడా తద్వద్ అవభాసత్వం, అనిత్య జ్ఞానంగా తెలుస్తా ఉంది. అనిత్యత్వం, తద్వద్ అవభాసత్వం, అనిత్యత్వం రెండు కూడా. తద్వద్ అవభాసత్వం అంటే ఆ విధంగా ఇంద్రియ సన్నికర్ష ఇత్యాది ఆ సంయోగ విభాగ ధర్మాల ద్వారా ఉత్పన్నమవ్వడము, అనిత్యమవ్వడము అనేటువంటి ఈ ధర్మాలు ఆత్మ చైతన్యం మీద ఆరోపించబడుతున్నాయి భ్రాంతి కారణంగా. భ్రాంతి నిమిత్తం లోకస్య, ఈ భ్రాంతి, ఈ రెండింటి యొక్క భేదం తెలియకపోవడం అవివేకం. ఆ అవివేకం కారణంగా లోకస్య, ప్రజలకు, జన సామాన్యానికి ఈ విధంగా ఒక భ్రాంతి కలుగుతా ఉంది. ఆత్మ చైతన్యం కూడా అనిత్యమే, నిత్య జ్ఞానం అంటూ ఏం లేదు, ఇక్కడ అంతా అనిత్యమే. ఎందుకంటే మనకు ఘట జ్ఞానం కలిగినప్పుడు పటజ్ఞానం లేదు, పటజ్ఞానం కలిగినప్పుడు ఘట జ్ఞానం లేదు. అది స్పష్టం. సకల విషయక జ్ఞానాలు ఎవరికి కలగవు లోకంలో యుగపత్ ఒక్కసారిగా. అందుకని ఈ నైయాయికులు కల్పన చేశారు ఏమని? జీవుల జ్ఞానం అనిత్యమని, ఈశ్వరుడి జ్ఞానం నిత్యమని. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సకల విషయాల జ్ఞానం యుగపత్ ఒక్కసారిగా కలుగుతా ఉంది. జీవులకు అలా కాదు. ఒక జ్ఞానం తర్వాత ఒక జ్ఞానం, దాని తర్వాత ఇంకొకటి, దాని తర్వాత మరొకటి అని క్రమంగా కలుగుతా ఉంది అని ఈ రెండు విభాగాలు చేశారు. జీవాత్మ, పరమాత్మ రెండు విభాగాలు చేసి ఈ విధంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ రెండు ఒక చోటనే ఉంటున్నాయి. రైట్. ద్వాసుపర్ణ సైజా సఖాయ సమాన వృక్షే పరిశస్వజాత అని మనం ముండకంలో చూస్తున్నప్పుడు ఆ సమాన వృక్షే, ఇదే శరీరంలో, ఇదే బుద్ధిలో ఈ రెండు స్వరూపాలు ఉన్నాయి. జైవము, సాక్షి చైతన్యం కూడా. జీవ చైతన్యము, సాక్షి చైతన్యం రెండు ఒకటే అక్కడ వాస్తవానికి. ఈ ఉపాధితో కలిసి జీవుడని, ఉపాధి లేకుండా చైతన్యమని రెండు ఒకే చోట ఉంటున్నాయి. ఈ రెండింటిని వేరువేరుగా చేసి జీవాత్మ పరమాత్మ అని వేరు చేయడం కుదరదు. అక్కడ శృతి స్పష్టంగా సమానే వృక్ష అని చెప్తా ఉంది. రైట్. ఆ విధంగా ఈ వివేక జ్ఞానం లేకపోవడం చేత భ్రాంతి నిమిత్తం లోకస్య అనిత్య దృష్టి మాత్రమే ఉంది అనేటువంటి భావన కలగడం అని.
ఇది యుక్తం. ఆ భ్రాంతి యుక్తమే, ఆ విధంగా భ్రాంతి కలగడానికి బీజం ఉంది, అవకాశం ఉంది అని. దీనికి ఒక దృష్టాంతం చెప్తున్నారు. యథా భ్రమణాది ధర్మవత్ అలాతాది వస్తు విషయ దృష్టి అపి భ్రమతి ఇవ తద్వత్. యథా భ్రమణాది ధర్మవత్ అలాతాది వస్తు, అలాతాది అలాతము, అలాతము ఆ టార్చ్, ఆ కర్రకి ఒక చివర ఈ గుడ్డ గట్టి నూనె పోసి ఏదైతే కాగడా వెలిగిస్తున్నామో ఆ కాగడాకి ఒక వైపున అగ్ని ఉంది, రైట్. ఆ కాగడా కదులుతా ఉంది, కాగడాన్ని తిప్పుతున్నాం, రైట్. దాంట్లో భ్రమణ క్రియ ఉంది, భ్రమణాది ధర్మము ఆ అలాతముడు. అలాతం అంటే కాగడ, రైట్. యథా భ్రమణాది ధర్మవత్ అలాతాది, అలాతాది వస్తువులు ఆ భ్రమణ క్రియ ఉన్నప్పుడు, భ్రమణాది ధర్మవత్ అలాతాది వస్తు విషయ దృష్టి అపి భ్రమతి ఇవ. ఆ వస్తు విషయ దృష్టి, ఆ జ్ఞానము ఆ అలాతం సైతం కదులుతున్నట్లుగా, అంటే ఆ అగ్ని ఆ ఆ వస్తువుకి, ఆ అలాతానికి రిలేటివ్గా చూసుకున్నప్పుడు అగ్నిలో కదలిక లేదు, అలాతంలో కదలిక. అగ్నిలో రిలేటివ్గా, దాంతో రిలేటివ్గా అంటే ఆ అలాతానికి రిలేటివ్గా అగ్ని ఒకే చోట ఉంటుంది. అలాతం ఎక్కడుందో అక్కడే ఉంటుంది. కానీ అలాతం కదులుతున్నప్పుడు అగ్ని స్వతంత్రంగా కలుగుతున్నట్లుగా మనకు అనిపిస్తా ఉంది. యథా భ్రమణాది ధర్మవత్ అలాతాది వస్తు విషయ దృష్టి అపి భ్రమతి ఇవ. ఆ విధంగా తద్వత్, ఆ విధంగా ఒకదాని ధర్మాలు ఇంకొక దానిలో ఆరోపించడం అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది. రెండు సన్నిహితంగా ఉన్నప్పుడు, రెండు వస్తువులు సన్నిహితంగా ఉన్నప్పుడు ఒక వస్తువు యొక్క ధర్మం ఇంకొక వస్తువులో ఆరోపించడం తెలుస్తూ ఉంది. రక్త స్ఫటికంలో కూడా అదే విధంగా కదా. ఆ జపాకుష్మ పుష్పం దగ్గరగా ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి రక్తిమ, ఆ ఎరుపు వర్ణము ఈ స్ఫటికంలో తెలుస్తూ ఉంది. స్ఫటికమే ఎర్రదిగా కనిపిస్తా ఉంది. ఆ విధంగా ఒకదాని ధర్మాలు సాన్నిధ్యం చేత ఇంకొక దానిలో కనిపించడం లోకంలో తెలుస్తూ ఉంది. ఆ విధంగా ఇక్కడ కూడా ఇదే విషయాన్ని శృతి కూడా స్పష్టం చేస్తూ ఉంది. తథాచ శృతి ధ్యాయతి ఇవ లేలాయతి ఇవ ఇతి. బుద్ధి సన్నిహితంగా, బుద్ధి సన్నిధిలోనే, బుద్ధి ఎక్కడైతే ఉందో అక్కడే ఆత్మస్వరూపము, ఆత్మ ఎక్కడైతే ఉందో అక్కడే బుద్ధిని చెప్పాలి కదా. ఆత్మయందు బుద్ధి ఆరోపితం అవుతా ఉంది. అటువంటి సన్నివేశంలో బుద్ధి ధ్యానం చేస్తూ ఉండగా, ధ్యానం ఏకాగ్రావస్థ ఎవరిది? బుద్ధిది. బుద్ధికి సంబంధించినటువంటి ఏకాగ్రావస్థ ఆత్మయందు ఆరోపితమవుతూ ధ్యాయతి ఇవ, ధ్యానం చేస్తున్నట్లుగా ఇవ శబ్దం ప్రయోగించింది శృతి. ఏకాగ్రమై లేదు ఆత్మ, ఆత్మలో ఏకాగ్రత లేదు, అనేకాగ్రత లేదు, రైట్. ఏకాగ్రత అనేది వ్యగ్రత, ఏదైతే వ్యగ్రము విక్షేపం ఏదైతే ఉందో దాన్ని నిరాకరించి ఏకాగ్రం అని చెప్పడమే కదా. కాబట్టి అక్కడ రెండవ వస్తువు లేనటువంటి ఆత్మలో ఏకాగ్రం ఏముంది, వ్యగ్రం ఏముంది. అందుకని ధ్యాయతి ఇవ, ధ్యానం చేస్తున్నట్లుగా. అదేవిధంగా లేలాయతి ఇవ, మనస్సు విక్షేపాన్ని పొందినప్పుడు ఈరోజు నేను విక్షిప్తమై ఉన్నాను, రైట్ అని. ఆ విధంగా ఈ భావనలు ఏవైతే మనలో కలుగుతున్నాయో ఇవి ఆయా బుద్ధి ఆయా అవస్థల్లో ఉండగా వాటిని దాని అధిష్టానమైన ఆత్మయందు ఆరోపించడం చేత కలుగుతున్నాయి. అందుకని తస్మాత్ ఆత్మదృష్టే నిత్యత్వాత్ నా యోగపద్యం అయోగపద్యం వా అస్తి. ఆత్మదృష్టి నిత్యమై ఉంది కాబట్టి ఇక్కడ యోగపద్యమా అయోగపద్యమా అనే చర్చకే అవకాశం లేదు. ఆ 1116 న్యాయ సూత్రం చూసాము, ఏదైతే చూసామో, రైట్. మనసో లింగం అని చెప్పి, మనస్సు యొక్క లింగం ఏంటి? యుగపద్ జ్ఞానానుపపత్తి మనసో లింగం. ఒక్క ఉదురున అన్ని జ్ఞానాలు మనకు కలగవు కాబట్టి మనస్సు ఉందని అంగీకరించాలి అని చెప్పి ఈ యోగపద్యమా అయోగపద్యమా అనే చర్చ అక్కడ ఏదైతే జరిగిందో, అన్ని జ్ఞానాలు ఒకేసారి కలుగుతాయా కలగవా, ఈ చర్చకు అవకాశమే లేదు. ఎందుకంటే జ్ఞానాలు కలగడం అంటే ఉత్పన్నం అవ్వడం అది లేనే లేదు. ఆత్మయందు జ్ఞానం ఉత్పన్నం అవ్వడం, నష్టం అవ్వడం లేదు అక్కడ. కాబట్టి ఆత్మదృష్టి నిత్యమై ఉండడం చేత కలిపి అన్ని జ్ఞానాలు ఒకసారి ఉత్పన్నమవుతాయా, విడివిడిగా ఉత్పన్నమవుతాయా అనే ప్రశ్ననే కుదరదు ఇక్కడ. ఉత్పత్తే లేదు కాబట్టి ఉత్పత్తిని అంగీకరిస్తే అప్పుడు కలిసి ఉత్పన్నమవుతున్నాయా విడివిడిగానా అని చర్చించాల్సి ఉంటుంది. ఉత్పత్తే లేనప్పుడు కలిసా విడివిడిగానా అనేది ప్రశ్నే లేదు. తస్మాత్ ఆత్మదృష్టే నిత్యత్వాత్ న యోగపద్యం అయోగపద్యం వా అస్తి. యోగపద్యము లేదు, అయోగపద్యం కూడా లేదు ఇక్కడ అని. ఇదే విధంగా
బాహ్య అనిత్య దృష్ట్యుపాధివశాత్ తు లోకస్య తార్కికాణాం చ ఆగమ సంప్రదాయ వర్జితత్వాత్ అనిత్య ఆత్మనో దృష్టి ఇది భ్రాంతి ఉపపన్నా ఏవ. ఈ విధంగా భ్రాంతి ఏదైతే ఉందో ఆత్మ దృష్టి కూడా అనిత్యమే, అనిత్య దృష్టి మాత్రమే ఉండాలి, నిత్య దృష్టి లేదు. అందుకనే పూర్వపక్షి శ్రోతామంత నశ్రోతానమంత అని రెండు వేరు వేరు వాక్యాలు శృతి చెప్తున్నప్పుడు శ్రోతామంత అంటే అర్థం ఏంటి? నిత్య శ్రోతృత్వం, నిత్య మంత్రత్వం అని కదా. నిత్య శృతి, నిత్యమతి, నిత్య దృష్టి అని. సో నిత్య శృతి, నిత్య దృష్టి కుదరనే కుదరదు అని ఆరంభించాడు ఇక్కడ. రైట్, అంటే అనిత్య దృష్టి మాత్రమే ఉంది కాబట్టి ఒకప్పుడు దృష్టి ఉంటుంది, ఒకప్పుడు దృష్టి లేకుండా ఉంటుంది, ఒకప్పుడు శృతి, ఒకప్పుడు అశృతి అని ఆ విధంగా తీసుకోవాలని పూర్వపక్షం. సో ఆ భావన ఎందుకు కలుగుతా ఉంది తార్కికులకి? ఆ భావన లోకంలో కూడా ఈ దర్శనము, శ్రవణము ఇత్యాదులన్నీ కూడా అనిత్యము అనే భావన ఎందుకు కలుగుతా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇంతకుముందు మనం చూసాము, భ్రాంతి నిమిత్తం చూసాము. అదే విషయాన్ని స్పష్టం చేయడం ఇక్కడ. బాహ్య అనిత్య దృష్టి ఉపాధి వశాత్, ఈ బాహ్య విషయక అనిత్య దృష్టి, ఈ అనిత్య దృష్టి అనేటువంటి ఉపాధి, బాహ్య విషయక ఈ ఘటపటాదులకు సంబంధించినటువంటి అనిత్య జ్ఞానం కలుగుతా ఉంది. ఈ అనిత్య జ్ఞానమే ఉపాధి. ఆత్మయందు ఈ చక్షురాది ఇంద్రియాల ఆరోపము, బాహ్య విషయాల ఆరోపము, వాటి యొక్క సంబంధం కూడా ఇక్కడ ఆత్మయందే. అన్ని ఆరోపాలు ఆత్మయందే, అన్నింటికీ అధిష్టానం ఆత్మనే అవుతుంది. రైట్, ఆ చైతన్యంలోనే ఈ బాహ్య ప్రపంచము, ఈ అహంకారము ద్రష్ట అని, బాహ్య విషయాలు దృశ్యాలని, ఈ ద్రష్ట దృశ్య విభాగము, వాటి సంబంధము, రైట్, ఆ అంతఃకరణము, వాటి వికారాలు, ఇవన్నీ కూడా ఆత్మయందు ఆరోపితం. సో ఇవి ఉపాధి. ఈ అనిత్య జ్ఞానమే ఉపాధిగా ఉండి దీని ద్వారా ఈ ఉపాధి యొక్క ధర్మాలు ఉపహితమైనటువంటి అధిష్టానమైనటువంటి ఆత్మయందు ఆరోపిస్తూ ఈ తార్కికులు గాని లోకంలో గాని లోకంలో వాళ్ళకి వేరే ప్రమాణం లేదు పాపం. రైట్, లోక వ్యవహారం ఎలా నడుస్తుంటుంది? గతానుగతికో లోక. సో ముందు మన పూర్వీకులు ఏ విధంగా, మన పెద్దలు ఏ విధంగా వెళ్తున్నారో అదే విధంగా వెళ్తూ ఉంటారు. సామాన్యం అది, గతానుగతికో లోక. రైట్, సో గతం అంటే ముందు వెళ్ళిన వాడిని అనుసరిస్తూ వెనక వెళ్తూ ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళకు వేరే ప్రమాణం లేదు కాబట్టి బాహ్య నిత్య దృష్టి ఉపాధి, బాహ్య అనిత్య దృష్టి, బాహ్య విషయ అనిత్య దృష్టి ఏదైతే ఉందో దాన్నే తన యందు ఆరోపించుకొని ఆత్మదృష్టి కూడా అనిత్యమే అని చెప్తున్నారు. ఇక తార్కికులకి ఏమైంది? తార్కికులు ప్రమాణవాదులు, ప్రమాణ పటవహ అని ప్రమాణాల గురించి విచారం చేస్తారు. అయితే వీళ్ళు కూడా అనుమాన ప్రమాణం యందు మక్కువ ఎక్కువ. రైట్, చాలా ప్రేమ అనుమాన ప్రమాణం యందు. కాబట్టి దాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళై తార్కికానాంచ ఆగమ సంప్రదాయ వర్జితత్వాత్, వేద ప్రమాణాన్ని, శబ్ద ప్రమాణాన్ని అంగీకరిస్తారు వీళ్ళు తార్కికులు. శబ్ద ప్రమాణాన్ని, తార్కికులు అంటే ఇక్కడ నైయాయికులు, వైశేషికులు, సాంఖ్యులను తీసుకుంటే సాంఖ్యులు, యోగులు, మీమాంసకులు, వీళ్ళు ఆగమ శాస్త్ర ప్రమాణాన్ని అంగీకరిస్తారు, కానీ సంప్రదాయం లేదు అక్కడ. గురు శిష్య పరంపరా బోధ, ఈ శాస్త్రం యొక్క బోధ వాళ్ళు ఆ విధంగా గ్రహించడం లేదు. కాబట్టి ఆగమం యొక్క, శాస్త్రం యొక్క సంప్రదాయాన్ని, శాస్త్రం యొక్క తాత్పర్యాన్ని వాళ్ళు తెలుసుకోవడం లేదు. ఆగమ సంప్రదాయ వర్జితత్వాత్, అనుమాన ప్రమాణానికి పెద్దపీట వేయడం చేత, అనుమాన ప్రమాణం చేతనే సకల విషయాలను ప్రతిపాదించవచ్చు అనేటువంటి ఒక భావన తీవ్రంగా కలగడం చేత, ఈ ఆగమ సంప్రదాయాన్ని విడవడం చేత, ఆగమ సంప్రదాయ వర్జితత్వాత్, శృతి ప్రమాణాన్ని అంగీకరించిన కేవలం శృతి ప్రమాణం అని చెప్పడం వరకే గాని శృతి వాక్యాలను విచారించి తద్వారా విషయ నిర్ధారణ చేయడం లేదు. రైట్, ఇంకొక అడుగు ముందుకు వేసే వైశేషికులు రెండు ప్రమాణాలు అని చెప్పారు. ప్రత్యక్షము, అనుమానము రెండే ప్రమాణాలు. శబ్ద ప్రమాణము అనుమానంలో అంతర్భావం అని చెప్పారు. అంటే శృతి ఏ విషయాలనైతే ప్రతిపాదిస్తుందో అవి అప్రమాణాలని చెప్పం కానీ అవి అనుమాన గమ్యాలు అని చెప్తున్నారు. అంటే వాక్యమే సాక్షాత్తుగా అనుమాన ప్రమాణాన్ని అనుసరించే బోధిస్తుంది అని చెప్తున్నారు. అంటే వేదం ద్వారా తెలిసే అర్థాలన్నీ అనుమానం ద్వారా తెలుస్తాయని ఆ విధంగా కాదు. వాక్యము అర్థాన్ని అనుమాన ప్రమాణాన్ని అనుసరిస్తూ తెలియజేస్తాం. అందులో కూడా వ్యాప్తి, సాధ్యము, హేతువు ఇవన్నీ ఉంటాయి. దాని ద్వారానే ఆ ప్రక్రియలోనే వాక్యం కూడా జ్ఞానాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఇంకొక ప్రమాణం అవసరం లేదు అని.
సో ఈ విధంగా వాళ్ళు ఈ అనుమాన ప్రమాణాన్ని ఆశ్రయించడం చేత ఆగమ సంప్రదాయాన్ని విడిచినటువంటి వాళ్ళు అయ్యారు. అందుకని ఆగమ సంప్రదాయ వర్జితత్వాత్ అనిత్య ఆత్మనో దృష్టి ఇది భ్రాంతి తేషాం ఉపపన్నా ఏవ. వాళ్ళ యందు ఈ భ్రాంతి, ఆత్మదృష్టి అనిత్యము అనేటువంటి భ్రాంతి కలగడం కలిగేటువంటి అవకాశం మెండుగా ఉంది, చక్కగా ఉంది. స్పష్టంగా వాళ్ళకి భ్రాంతి కలుగుతుంది. ఎందుకంటే ఆగమ సంప్రదాయాన్ని విడిచారు. ఆ సంప్రదాయం ద్వారా మాత్రమే ఈ జ్ఞానం కలుగుతా ఉంది. ఆత్మదృష్టి నిత్యము అనేటువంటి జ్ఞానము ఆ, ఈ ఈ బ్రహ్మ విద్య ద్వారా, ఉపనిషత్తుల ద్వారా మాత్రమే కలుగుతా ఉంది. దాన్ని వాళ్ళు విడిచారు. అందుకని వాళ్ళకి అనిత్య దృష్టి మాత్రమే తెలుస్తా ఉంది. దాన్నే ఆత్మయందు ఆరోపిస్తున్నారు. జీవేశ్వర పరమాత్మ భేద కల్పనాచ ఏతన్నిమిత్త ఏవ. అందుకని వాళ్ళు మూడు ఆత్మలను చెప్తున్నారు: జీవాత్మ, పరమాత్మ, ఈశ్వరాత్మ అని. జీవ ఈశ్వర పరమాత్మ భేద కల్పన, అది కూడా ఈ విధంగా ఈ వేద సంప్రదాయాన్ని విడవడం చేతనే. ఈ లోకం ఏదైతే జగత్తు కనిపిస్తా ఉందో, జగత్తుని వాళ్ళు భౌతికంగా, బాహ్యంగా, భౌతికంగా ఉన్నట్లుగా, స్థూలంగా ఈ జగత్తు అక్కడ ఏదో బయట స్వతంత్రంగా ఉన్నట్లుగా భావిస్తారు. ఆ విధంగా భావించినప్పుడు ఖచ్చితంగా దానికి ఒక కర్తను ఊహించాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే ఘటపటాదులకు కర్తను అంగీకరిస్తామో, అదే విధంగా జగత్తు కూడా ఘటపటాదుల్లాగానే మనకంటే వేరుగా ఉంది అనే భావన ఉండడం చేత దానికి ఒక కర్తను కల్పించాలి. ఆయనే ఈశ్వరుడు అని. ఆ విధంగా జీవేశ్వర, ఇక జీవేశ్వరులకు అతీతంగా భేదాభేదంలో పరమాత్మను కల్పిస్తే అప్పుడు మూడు ఆత్మలు అవుతాయి. తథా, అదే విధంగా ఇక అస్తి నాస్తి ఇత్యాద్యాశ్చ యావంతో వాంగ్మనసయోః భేదాః యత్ర ఏకం భవంతి తద్విషయాయాః నిత్యాయాః దృష్టేర్ నిర్విశేషాయాః. ఆ విధంగా ఈ అస్థి నాస్తి ఇత్యాది కల్పనలన్నీ కూడా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఎక్కడైతే ఎత్ర వాంగ్మనసయోః భేదాః, యావంతో వాంగ్మనసయోః భేదాః, వాక్కు ద్వారాను మనస్సు ద్వారాను కలిగేటువంటి వివిధ జ్ఞానాలన్నీ కూడా ఎక్కడైతే ఏకీభావాన్ని పొందుతున్నాయో, ఎక్కడైతే కలిసిపోతున్నాయో, ఎక్కడైతే ఏకమవుతున్నాయో ఆ ఆత్మస్వరూపము అది నిత్యమైనటువంటిది. దానికి సంబంధించినటువంటి దృష్టి అందులో కూడా వాళ్ళకి ఈ విధంగా భ్రాంతులు కలుగుతున్నాయి. ఇక ఈ పంక్తి తర్వాత అంతా కూడా అస్తి నాస్తి అని చెప్పి ఇతర మతాల గురించి కొంచెం చర్చ. ఇది తర్వాత క్లాస్లో చూద్దాం. తథా అక్కడి నుంచి ఓం